మనం అందరం అంటూ ఉంటాం, నెక్స్ట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే స్కూల్ అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసింది, ఏదేదో అయిపోతుంది. కొంతమంది అంటూ ఉంటారు పిల్లలకి బాధ్యత లేదు అని చెప్పేసి. బట్ ఆ బాధ్యత చాలా ఉంది, అది నాకు ఇక్కడ కనబడుతుంది. అందుకోసం పిల్లలందరికీ ఒకసారి నేను చప్పట్లు కొడదాం అనుకుంటున్నాను, కానీ 2 చేతులు 2 మైక్స్ ఉన్నాయి. నా తరపున మీరే థ్యాంక్ యూ. ఎస్, ఫెంటాస్టిక్. అయితే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ సనాతన ధర్మం రెండు అంటే ఒక రైలు పట్టాలు ఉంటుంది కదా, రైలు పట్టాలు ఇట్లా పోతూ ఉంటే ఈ పట్టాలు ఎప్పుడు కూడా కలవవు. ఇటు నుంచి ఇటు పోతూనే ఉంటుంది, అటు నుంచి అటు పోతూనే ఉంటుంది. బట్ రెండు కలిస్తే అక్కడ కష్టమవుతుంది, కానీ ఇక్కడ అద్భుతం అవుతుంది. ఆ అద్భుతం ఏందనేది వీళ్ళ ద్వారా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ముందుగా సార్ శ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు చాలా చాలా సవాళ్ళు ఉన్నాయి. మార్క్స్ 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 అనే దాంట్లో మనం తిరుగుతూ ఉన్నాము అంటూ ఉంటాం. బట్ ఏంటంటే ఈరోజు ఫీజులు చూస్తే ఒక్కసారి ఎల్కేజీ ఫీజు కట్టాలంటే తల్లి తండ్రి ఇద్దరు 24/7 అంటే ఓవర్ టైంలో కూడా చేస్తున్నారు. అప్పుడు ఆ లక్షలు తీసుకొచ్చి ఎల్కేజీ ఫీజు కడితే తప్ప వారికి ఎల్కేజీ సీట్ రావట్లేదు. ఎల్కేజీ సీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ఇన్ని లక్షలు పెడుతున్నాము, ఏం చదువుతున్నావురా నువ్వు అనేది మొదలవుతాయి. చదవడం అంటే ఏంటి, అక్కడ మార్కులు రావడం. మార్కులు ఎలా వస్తాయి, ఆ పుస్తకాల్లో ఏది ఉందో అది రాస్తేనే వాళ్ళు మార్కులు వేస్తారు. సో ఆ పుస్తకాల్లో ఉన్నది వీడికి రావాలంటే ఏం చేయాలి, బట్టి పట్టాలి. సో ఆ బట్టి దగ్గర నుంచి మన జీవితాలు బట్టికే పరిమితం అవుతున్నాయి. ఆ సనాతన ధర్మాన్ని ఎట్ ది సేమ్ టైం మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఎంతవరకు ఎలా వినియోగించుకోవాలి అనేది మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. దీంట్లో భాగంగా మాట్లాడడానికి ముందుగా శ్రీ భాస్కర్ యోగి గారికి నేను మైక్ ఇవ్వబోతున్నాను. మీరందరూ ఒకసారి జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా తెలుగు సమాజంలో సనాతన ధర్మం యొక్క రిఫ్లెక్షన్ను తలపింపజేస్తున్నటువంటి మిత్రులు శ్రీ అమోఘ్ దేశ్పతి గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ నా ముందు కూర్చున్నటువంటి అందరిలో ఉన్నటువంటి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. వాడు చదివేది ఎల్కేజీ, వాని మెడకో 20 kg, వానికో టిఫిన్ ప్యాకేజీ, వాని వాటర్ డబ్బా లీకేజీ, వాని చదివే ఒక పెద్ద డ్రైనేజీ. ఇవాళ చదువులంటే ఒక్క మాటలో చెప్పేశారు. మనకు 1980 ప్రాంతంలో ఎవడు గోడల మీద రాయించాడో దుర్మార్గుడు తెలియదు. ఒక్కడు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. ఒక్కడు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. ఈ పదం హిందూ సమాజం చాలా బలంగా పట్టుకున్నది. ఆ ఉన్నదే ఇద్దరు, వాళ్ళిద్దరి కోసం గుడుగుడు గుంచం గుండె రాగం తిరుగుతూ ఉన్నారు. మీరు ఏ హిందువునైనా కదిలియండి, ఏం చేస్తున్నారు అంటే మా పిల్లల్ని చదివిస్తున్నాం. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు చదువుతూ ఉన్నారు. నారాయణ ఆయన రానాయన అని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే మన చదువు మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. జేఈలు, నీట్లు, మనం ఎట్లా సంపాదించాలి, ఎట్లా డాక్టర్లను చేయాలి, ఎట్లా సాఫ్ట్వేర్లను చేయాలి అని ఆలోచిస్తున్నాం. కానీ మొన్నటికి మొన్న మనం బంగ్లాదేశ్లో చూసాం. నీ పదవి శాశ్వతం కాదు, నువ్వు ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే నిన్ను మెడలు బట్టి బయటికి గెంటేస్తాం. ఈ దేశానికి సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే నిన్ను ఈ దేశం నుంచి మెడలు బట్టి లాగి బయటికి దొబ్బేస్తాం. లేదు, నువ్వు పెద్ద సమాజ సేవకుడవైనా సరే నువ్వు లక్షల రూపాయల సోఫాలు ఇంట్లో సంపాదించి పెట్టుకున్నా సరే నీ ఇల్లు నీకు కాకుండా చేస్తాం. ఇలాంటి విప్లవం ఒకవేళ భారతదేశంలో వచ్చిందనుకోండి, అప్పుడు నీ జేఈఈ, నీ సుప్రీంకోర్టు పదవి, నీ కోటీశ్వరుడు, నీ ధనవంతుడు, నీ కాంట్రాక్టర్లు నిన్ను కాపాడుతారా? నిన్ను కాపాడరు. కాపాడాలంటే నీతోటి ధర్మం ఉండాలి. ఆ ధర్మము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎంతో కొంత నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అమ్మ ఒడి, బడి, గుడి, మడి, ఈ 4 అంశాల్లో ధర్మం అనేది చాలా ప్రధానంగా ఉండాలి. మీరు బడిలో చూడండి,
ప్రోటోజువా, పోరిపెరా, సిలింట్రేటా, ప్లాటియల్మంతిస్, నిమాటియల్మంతిస్, అనిలిడా, ఆర్థోపోడా, మొలస్కా, ఇకైనో, డర్మెటా. లేదంటే E = MC². కొన్నిటికి మాత్రమే మనం పరిమితం అయ్యాం, మన పిల్లలు పరిమితం అయిపోయారు. మరి ఏం నేర్పుతున్నారు? జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప. చక్కెర ఎలా దొంగతనం చేసి అబద్ధం ఎలా చెప్పాలో స్కూల్లో నేర్పించేస్తున్నాడు. రెయిన్ రెయిన్ గో అవే, వర్షమా వర్షమా రావద్దు. ఎక్కడనో పాశ్చాత్య దేశాల్లో 12 నెలల్లో 10 నెలలు వర్షం పడుతుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు వర్షమా రావద్దని పాటలు రాసుకున్నారు. ఆ పాటలు తెచ్చి మనకు నేర్పిస్తున్నారు. ఏం మనకు పాటలు లేవా? కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేదెందుకురా, వారధి కట్టేటందుకురా, వారధి కట్టేది ఎందుకురా, సీతను చూచేటందుకురా, సీతను చూచేదెందుకురా, రావణు చంపేటందుకురా, రావణు చంపేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేదెందుకురా, మన రాములకిచ్చేటందుకురా. ఇది ఏం మనకు మంచి పాటలు లేవా? మన పాటలు నేర్పాలంటే మన యొక్క లిటరేచరు, మన యొక్క భాషా సాహిత్యాలన్నీ విధ్వంసం అయిపోయినాయి. ఇవాళ అకాడమీలన్నీ ఇవాళ వామపక్షవాదుల చేతిలో ఉన్నాయి దేశంలో. మీరు హిస్టరీ కాంగ్రెస్ తీసుకోండి, కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకోండి, ఏ చరిత్రకు సంబంధించిన ఏ అంశమైనా ఇవాళ దేశంలో లెఫ్టిస్టుల చేతుల్లో ఉన్నాయి. మరి మన చేతుల్లో ఏమున్నాయి అంటే, మన చేతుల్లో ర్యాంకులు సంపాదించాలి, మార్కులు సంపాదించాలి అనేటటువంటి ఒక పిచ్చి తాపత్రయం మన దగ్గర ఉంది. కాబట్టి సనాతన ధర్మం కూడా ఏం అర్థం కావట్లేదు. చాలామంది ఇది కూడా ఒక పిచ్చిలాగా, చిల్లర దేశభక్తిలాగా ప్రవర్తిస్తున్నాం మనం. దానికి సంబంధించి లోతైనటువంటి అవగాహన మన దగ్గర లేదు. ఇందాక అమ్మ చెప్పారు, కురు గంటారవం దేవత ఆహ్వాన లాంఛనం అని కదా మనకు వేదమంత్రం చెప్పింది. అంటే వైదికమైనటువంటి దేవతల ఆరాధనకు ఆహ్వానం పలికేటటువంటి శబ్దాన్ని చేయమని చెప్పింది. అది చాలా ప్రాథమికమైనటువంటి అంశం. చిన్నప్పుడు గంట కొట్టడం నేర్చుకుంటే చచ్చే వరకు ఆ గంట కొడుతూనే ఉన్నాడు, కానీ వాడు ఈ ధర్మంలో లోతుగా ఏముందని ఎవరు పరిశీలన చేయట్లేదు. ఆ పరిశీలన చేయకపోవడం వల్ల సనాతన ధర్మం యొక్క వ్యక్తిత్వం, దాని యొక్క పర్సనాలిటీ మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా సనాతన ధర్మమే ఎక్కువగా ఉంది బయట. కానీ ఇంకా మన అదృష్టానికి ఆ సోషల్ మీడియా వచ్చినందుకు ఒక అమోక్ దేశ్పతి, ఒక గిరీష్ ధర్మం లాంటి వాళ్ళు ఎక్కడో వచ్చేట కొంత దీపాలు వెలిగిస్తున్నారు. కానీ ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అవగాహన శక్తి తగ్గిపోయింది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. ఏది వేద విహితమైనటువంటి కర్మం ఉందో, ఏది శాస్త్ర ప్రమాణమైనటువంటి కర్మం ఉందో అది సనాతన ధర్మం. దేన్ని శాస్త్రం ప్రకారం చేస్తామో, దేన్ని మన యొక్క వేద ఉపనిషత్ వాంగ్మయం ప్రకారం నడుచుకుంటామో అది సనాతన ధర్మం. కానీ మన బుద్ధి జ్ఞానం అంతా ఇవాళ పిచ్చి పిచ్చి ప్రవచనాల చుట్టూ, చాలా అల్ప విషయాల చుట్టూ, చాలా తక్కువ స్థాయి చిల్లర ఆధ్యాత్మికత చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట మనం ఫలానా వాళ్ళని నిందించడం కాదు, ఈ మతం వాళ్ళని నిందించడం కాదు, ఆ మతం వాళ్ళని నిందించడం కాదు. మొట్టమొదలు మన యొక్క వైదిక పరంపరకు సంబంధించినటువంటి పరిజ్ఞానం మనలో ఎంత లోతుగా ఉంది, ఇది మనం ఆలోచించుకోవాలి. ఇది ఎవరిని నిందించడానికి మాట్లాడట్లేదు. ఆ పరిజ్ఞానం లేకుండా జరిగేటటువంటి ప్రతి పని శ్రమ ఏవహి కేవలం అన్నది మహాభారతం. అది నీకు శ్రమను కలిగించడం తప్ప ఇంకేమీ చెయ్యదు. అందుకే మనం ఈ టూర్ నుంచి ఆ టూరు, కుంభమేళ నుంచి తిరుపతి, తిరుపతి టు అరుణాచలం, అరుణాచలం టు హైదరాబాద్, ఇదే ప్రయాణం మనది. ఆ ప్రయాణం అంతా ఎందుకు జరుగుతుందంటే మన బుర్రలో ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి వేసుకొని తిరుగుతున్నాం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అంతే. కాబట్టి మన బుర్రలు నిండాలంటే సనాతన వైదిక ధర్మం వేదము 2 భాగాలుగా, ఒకటి ఉపాసనా కాండగా, ఒకటి జ్ఞానకాండగా ఉంది. ఆ జ్ఞానకాండ వైపు కొంచెం ప్రయాణం చేయాలి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలియజేయాలి. అది విశ్వమానవుల యొక్క గానం ఈ దేశంలో సనాతన ధర్మం అంటే. అది కేవలం కొందరు ప్రాదేశికమైనటువంటి టెరిటోరియల్ అంటే ఒక భూమికి పరిమితమైనటువంటి జ్ఞానం కాదు, మన ఋషులు చెప్పినటువంటిది. మీరు ఎక్కడ ఉపనిషత్తు తీసుకోండి, ఎక్కడ ఆరణ్యకాలు తీసుకోండి, ఎక్కడ బ్రాహ్మణాలు తీయండి, అవి వ్యక్తులకు సంబంధించినవి కావు. అందుకే ఒక దుర్మార్గుడు తమిళనాడులో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అంటే వాడికి సనాతన ధర్మమే అర్థం కాలే. అసలు సనాతన ధర్మం అంటే వాడికి అర్థమైతే ఆ మాటనే అన్నాడు వాడు.
సనాతన ధర్మాన్ని కులం అనేటటువంటి చిన్న బ్యాటరీ వేసి చూస్తున్నాడు వాడు. ఇది ఒక సూర్యగోళం. ఈ సూర్యగోళాన్ని 2 సెల్స్ వేసినటువంటి బ్యాటరీతో చూస్తే వాడికి ఎన్నడూ అర్థం కావాలా? కాబట్టి ఆ పరిజ్ఞానం మనం పొందాలి. అది మన విద్య ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనం పొందినప్పుడు మాత్రమే మనం ప్రబోధం చేయగలుగుతాం. అట్లాంటి మార్పు విద్యలో రావాలంటే విద్య మన చేతిలో ఉండాలి. విద్య మన చేతిలో ఉండాలంటే అధికారం మన చేతిలో ఉండాలి. అధికారం లేకుండా మనం చేసేటటువంటి ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ కూడా అవి కూడా శ్రమ ఏవై కేవలం. నీ చేతిలోకి అధికారం వచ్చినప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలు సరిగ్గా అవుతాయి. అన్ని వ్యవస్థలు నీ మాట వింటాయి. సిలబస్లు మారుతాయి. పాఠశాలలు నువ్వు చెప్పినట్టు వింటారు. గుళ్ళు నువ్వు చెప్పినట్టు చేస్తారు. అన్ని కార్యక్రమాలు జరగాలంటే అధికారాన్ని సంపాదించండి. నేను మాత్రం ఈ మాట చెప్తున్నాను. ఒక శివాజీ అధికారం పొందాడు కాబట్టి హిందూ ధర్మానికి ఆనాడంత ప్రతిష్ట పెరిగింది. అధికారం అంటే కేవలం రాజకీయ అనుభవించే అధికారం కాదు. అది ప్రోటోకాల్ అధికారం కాదు. ఇవాళ రాజకీయ అధికారాలు చూడండి మీరు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక ఆయన తిరుపతి వెళ్తాడు, విఐపి దర్శనం చేసుకున్నట్టుగా తన కుటుంబ సభ్యులతోటి ముందు నిలబడి ఫోటోలు అందరికీ పెడతాడు సోషల్ మీడియాలో. మరి పబ్లిక్ ఏం చెప్తున్నారు? వాళ్ళు ప్రజలకు కళ్ళు తాగమని చెప్తున్నారు. తెలంగాణలో మొన్న దసరా పండుగ పేరుతోటి ఫస్ట్ ఇయర్ పేరుతోటి 800 కోట్ల రూపాయల మద్యం తెలంగాణ తాగింది. ఇది ఆ ధర్మం? ఇది హిందూ ధర్మం యొక్క ఫండమెంటల్ రూలా? 800 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఒక పండుగకు జరగడం, అది ఏ రకమైనటువంటి సంకేతం వైపు మనం వెళ్తూ ఉన్నాం? దానితోటి చేసేటటువంటి ఏ క్రతువైనా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమైనా దానికి పునాదులు లేనటువంటి కార్యక్రమం అది. ఆ దాంతో మీరు చదువు నేర్స్తే కూడా ఆ విద్య సమాజానికి ఉపయోగపడదు. ఇవాళ సరస్వతిని మనం ప్రార్థించుకున్నాం వసంత పంచమి సందర్భంగా. ఆ సరస్వతి బ్రహ్మరూపిణి. ఆమె యొక్క జ్ఞానము లక్ష్మితో లింక్ అయి ఉన్నటువంటిది. ఆ లక్ష్మి నీకు ఎప్పుడు ఫలప్రదం అవుతుంది, ఆ విద్య నీకు ఎప్పుడు ఫలప్రదం అవుతుందంటే నీ లోపల ధర్మం ఉన్నప్పుడు మాత్రమే అది ఫలప్రదం అవుతుందని వేదం చెప్పింది. కాబట్టి ఆ వేద విద్యను, వేద పరిజ్ఞానాన్ని ఈ సమాజంలోకి తీసుకుపోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పుకి ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మొదటి ఆవృత్తిలో మళ్ళీ వారికి మైక్ ఇచ్చేస్తున్నాను. ఎస్, ఎలా అనిపించింది? అలా అనిపించింది. ఇంకా చాలా ఉంది వారు మాట్లాడేది. అయితే సార్, ఇప్పుడు బేసిక్గా నా ప్రశ్న ఏంటంటే సార్, మీరు అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, అండ్ మీ గురించి అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే మీరు ఎంతో మందిని అంటే మోటివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని స్టేజ్ ఫియర్ ఉన్నా కూడా ఫస్ట్ వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అరే 10 మందిలో కింద కూర్చొని మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు ఆ తర్వాత లక్షల మందిలో స్టేజ్ పైకి వచ్చి మాట్లాడగలిగే స్థితికి వెళ్తారు. ఒకసారి దానికోసం వారికి చెప్పట్లు. అయితే సార్, మీరు ఎంతో మందిని చూసుంటారు. అసలు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మిస్ అవుతుందంటారు? తప్పంతా తల్లిదండ్రులదే, ఇంకెవరిది కాదు. సౌండ్ కొద్దిగా రావట్లేదు చూడండి. లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను యూట్యూబ్లో చూసి ఇమ్మీడియట్గా అమోఘ్ గారి ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేయండి. వాయిస్ రావట్లేదు, నాకు ఫీడ్ రావట్లేదు. హలో హలో, మంచి మైక్ మీ చేతిలో పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వారికి ఫోన్ చేసి వారిని మా కార్యక్రమాలన్నింటిలో కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అమోఘ్ గారిని చాలా చక్కని కార్యక్రమం నిలబడుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక మనం మీరు అడిగిన ప్రశ్నకు నా జవాబు చెప్పడానికి నా అర్హత ఏంటంటే, ఇంతవరకు 1 కోటి మంది విద్యార్థులు క్లాస్ చెప్పాను నేను. మోర్ దెన్ దట్ 30 ఇయర్స్గా. పిల్లలు చెడ్డ పిల్లలు పుట్టలే, చెడ్డ పిల్లలు లేరు, చెడ్డవాళ్ళు కాబడ్డారు. బికాజ్ చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, చెడ్డ టీచర్లు ఉన్నారు కాబట్టి, అంతకంటే ఏం లేదండి. ఇందులో ఇంత పెద్ద మాట అంటున్నానని మీరు అనుకోకండి. నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదైతే మన ఋషులు, ఏదైతే మన పూర్వీకులు మనకి ఇచ్చారో అది మర్చిపోయాం. ఏ దశలో ఎలా పెంచాలి, ఏ దశలో ఎలా ఉండాలి పిల్లలు, అది ఏది లేదు. ఎంతమందో మిత్రుడు చెప్తున్నట్టుగా కరెక్ట్గా అదే జరుగుతుంది. అయితే దీంట్లో ఏం జరుగుతుంది? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? చిన్నప్పుడు పిల్లల్ని కొడుతున్నారు. ఒకప్పుడు మనం తన్నులు తిన్నాము, పెరిగాము, ఇప్పుడు కుదరదు.
యాజ్ పర్ సైకాలజీ ప్రకారం పిల్లల్ని కొడితే, తిడితే, భయపెడితే ఆటిజం వస్తుంది, నత్తి వస్తుంది, నపుంసకత్వం వస్తుంది, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, షాడిస్ట్లు అవుతారు ఫ్యూచర్లో. ఈ మాట చెప్తుంటే కొంతమంది అంటున్నారు మీకేం తెలుసు సార్ మా పిల్లల్ని పెంచడమో. అలాగే ఉంటుంది కాదు, తప్పు అది. మరి రెండో దశలో ఎలా పెంచుతున్నారు? చాలా గారాభంగా పెంచుతున్నారు. ఈ మధ్యలో ఒక స్కూల్కు ఒక 4.5 సంవత్సరాల క్రితం ఓ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ మా స్కూల్లో ఒక అబ్బాయి బర్త్డేకు వాళ్ళ నాన్నగారు 5,000 రూపాయలు ఇచ్చారట సెలబ్రేట్ చేసుకోమని. 5,000 8th క్లాస్ అబ్బాయికి. ఎందుకోనే తెలుసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ నాన్నగారు చాలా బిజీ ఉండడం వల్ల 5,000 ఇచ్చి సెలబ్రేట్ చేసుకోమన్నట. ఆ నాన్నగారి ఫోన్ నెంబర్ ఎలాగో నేను పట్టుకొని తర్వాత ఫోన్ చేసామని తెలుసా, నా కొడుకు సార్ నా ఇష్టం సార్ అన్నాడు. నీ కొడుకు నీ ఇష్టం కావచ్చు, 5,000 ఇవ్వడానికి కాదు, ప్రేమ చూపించుకోవడానికి. మీ అబ్బాయికి ఇవ్వాల్సింది నువ్వు టైమో సమయమో, ఆ సమయం ఇవ్వకుంటే ఇంకెందుకు బాస్ అని వారు చెప్పడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఫుల్ బిజీ. దాంట్లో డిఐజీ గ్రూప్ ఒకటి కొత్త స్టార్ట్ అయింది, అంటే డబుల్ ఇన్కమ్ గ్రూపు. ఈమో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది, ఆయనో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు వీడో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక 3 బ్యాగులు బయటకు వెళ్తుంది. సాయంత్రం వచ్చాక ఏముంటుంది, వాడు అడ్డం పడతాడు, వీమ్ అడ్డం పడతాడు, అంతే. ఆ రకంగా పిల్లల పెంపకం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏమైపోయిందంటే ఆ ఫోన్కు అడిక్షన్ ఎవరో కాదు చేసింది. ఈ ఫోన్ గురించి మాట్లాడాలంటే ఈ యుగంలో వచ్చిన, ఈ శతాబ్దంలో వచ్చిన ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ ఫోన్. కానీ దాన్ని వాడుకోవాలి, లేకుంటే మనం వాడుకుంటుంది. అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఫోన్లో ఉన్న మైక్రోఫోన్ చాలా, ఇప్పుడు ఇంత మెల్లగా మాట్లాడుతూ మీకు అందరు సౌండ్ వస్తుంది. ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఇంట్లో అరుస్తుంటారు, కేకలు పెడతా ఉంటారు తండ్రి. అది పిల్లలు మొత్తం బట్టి పెడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది. అందుకోసమే ఏ వేద పాఠశాలలో రిక్రూట్మెంట్ కావాలన్నా, ఏ వేద పాఠశాలలో పిల్లల్ని కావాలంటే ఏ 15 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లల్ని తీసుకోరు, 6 నుంచి 12 ఆ వయసులో తీసుకుంటారు. రెండో వయసు చాలా చాలా ముఖ్యం. ఆ వయసులో మనము ఏం చేయాలి. అందుకని నా పేరెంటింగ్ క్లాస్లో ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, నేను చెప్తున్న క్లాసు నాది కాదు, ఒకప్పుడు మన పూర్వీకులు నేర్పింది. కాస్త మీకు కాషాయం వేసుకుంటే అర్థం కాదు కాబట్టి నేను ఒక సెయింట్ను, బట్ సూట్ వేసుకున్న సెయింట్ అని చెప్తా ఉంటాను. ఒక సూట్ వేసుకొని చెప్తా ఉంటాను, వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి. అందుకోసమే ఏం చేయాలి, ఆ పిల్లలకు, ఆ రెండో వయసు పిల్లలకు భయం ఉండాలి, భక్తి ఉండాలి, పనిష్మెంట్ ఉండాలి. లేదు, పనిష్మెంట్ ఎక్కడిది, గారాభం, అతి గారాభం. నాన్న అది సీనంకులు వస్తాడురా, నేను లేనని చెప్పరా అంటాడు. వాడు సీనంకులు రాగానే సీనంకుల్ డాడీ లేడని చెప్పాను అంటాడు. డాడీ మమ్మీ అట, కొత్తగా వచ్చాను, డాడీ ఏందో మమ్మీ ఏందో మీకే తెలుసు మనకి తెలుసు. మళ్ళీ అది మమ్మీ అని పిలవకుంటే వాళ్ళ అమ్మ ఫీల్ అయిపోతుంది, చాలా ఫీల్ అయిపోతుంది. అమ్మా అని పిలిస్తే అది పాత అవుట్డేట్ అయిపోయింది. అమ్మ ఎంత పవర్ఫుల్ చెప్పండి, అమ్మ పోయి మమ్మీ వచ్చేసింది. సో దానికి నేను అభ్యంతరం పెట్టాను. కానీ ఏమైపోతుంది, పిల్లలు టైం ఇవ్వట్లేదు. ఆ టైం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు రకరకాల దృష్టిలో వెళ్ళిపోతున్నారు. ఇదే రకంగా ఈ మధ్యలో మన తెలంగాణ గవర్నమెంట్ మాదక ద్రవ్యాల యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అందరినీ ఇంపాక్ట్ వాళ్ళని పిలవడం జరిగింది. సార్ మీరు మొత్తం ఒక 600 మంది ఉన్నారు హైదరాబాద్లో, అన్ని స్కూల్స్కి వస్తారంటే వెళ్ళడం జరిగింది. నేను ఫస్ట్ స్టేట్ అక్కడ కూర్చోమని ఏం చెప్పాను తెలుసా, ఒక దేశాన్ని గెలవాలంటే ఒకప్పుడు తుపాకులు, బాణాలు, విల్లంబులు ఉండేటిది, ఒకప్పుడు బాంబులు ఉండేది, ఒకప్పుడు అణుబాంబు ఉండేది. ఒకప్పుడు దేశాన్ని గెలవాలంటే ఏం అక్కర్లేదండి, పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి చాలు దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికని మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు, అన్ని స్కూల్స్కి వెళ్తున్నాం. ఏం జరుగుతుంది, ఈజీగా అవైలబుల్ ఉన్నాయి పిల్లలకు. మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పేరెంట్సే, అన్నిటికీ పేరెంట్సే, ఇంకెవరో కాదు, పేరెంట్సే. మళ్ళీ అటువంటి పేరెంట్స్ పిల్లల్ని పెంచకుండా ఎలా ఉంటుంది, గుడికి తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళరే. కనీసం పెళ్ళికి తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళరే. అది సంబంధాలేం తెలుసు, మానవ సంబంధాలేం తెలుసు, చుట్టాలు ఎవరు తెలుసు. అన్న కొడుకును వీడేమవుతాడు డాడీ అంటాడు, వీడేమైతే డాడీ అంట అన్న కొడుకు, అలా ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సింది. నేను మాట్లాడుతున్నది ఈ విషయంలో కేవలము తల్లిదండ్రులదే తప్పు. తల్లిదండ్రులు కనుక టైం ఇస్తే, అయ్యా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 1 2 ఉన్నారు కదా, అసలు పిల్లల్ని కనకండి, సమయం ఇవ్వకుంటే పిల్లలు ఎందుకండి, కొద్దిగా సమయం ఇచ్చి పిల్లలతో పాటు టైం గడిపితే మంచి ఏంది చెడు ఏంది చెప్పగలిగితే చాలు కదా.
అమ్మ స్కూల్కి వెళ్ళి మా వాడికి 96 వచ్చాయండి, ఇంకా 4 మార్కులు ఎక్కడ పోయినాయి అంటది. ఆ టీచర్లా బాధపడలేక 4 వేసి పంపించేస్తారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళను, వింటున్న వాళ్ళని అడుగుతున్నాను, అమ్మలారా స్కూల్కి వెళ్ళి మార్కులు అడగకండి, మీ అబ్బాయిలోని మార్పులు అడగండి, మీ పిల్లలో మార్పులు అడగండి. అది కదా కావాల్సింది, అది ఇవ్వరు. ఒకవేళ ఏదైనా స్కూల్లో ఒక దెబ్బ పడింది అనుకోండి, ఇంటికి ఏడ్చుకుంటూ వస్తాడు, ఇంటికి వచ్చి ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. వాళ్ళ నాన్న అంటాడు, అలాగారా ఆ స్కూల్లో కొట్టారా అని స్కూల్కు కుల సంఘం, మత సంఘం, ఆ సంఘం, బస్ సంఘం, గల్లీ సంఘం, అన్ని సంఘాలు వెళ్ళి మీ స్కూల్ అలా ఉండొద్దా అని. ఎక్కడ భయం పెడుతున్నారు టీచర్లు. ఆ టీచర్ల లైఫ్ కూడా చాలా 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 టైట్ అయిపోయింది. కొట్టడం కాదు కదా, ఇలా చూస్తే చాలు అలా భయపడుతున్నారు టీచర్లు కూడా. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి టాప్ మోస్ట్ టీచర్లు అక్కడ ఉన్నారు, కానీ అక్కడ మనం పిల్లల్ని చేర్పించట్లే. కానీ ఎక్కడ చేర్పిస్తున్నాము, చాలా కష్టపడి చెప్తున్న టీచర్లు చేర్పిస్తున్నాము. మళ్ళీ ఇక్కడెక్కడ పోల్చుకుంటే ఏంది, ఆ గవర్నమెంట్ టీచర్ పిల్లల్ని వాళ్ళు ఎక్కడ చేర్పిస్తున్నారు అని అడుగుతున్నాను. మంచిదే ఎక్కడ చేర్పించినా సరే. ఎక్కడ ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు, నేను చిన్న ఊర్లో చదువుకున్నాను. అక్కడ చదువుకున్నప్పుడు మా సార్లు మా ఊర్లో ఉండేది. సార్ భార్యను పంతులం మనం పిలిచేవాళ్ళము. మా ఇంట్లో జామకాయ కాస్త తీసుకెళ్ళి సార్కి ఇచ్చేవాళ్ళం, మేము తినేవాళ్ళం కాదు. అలాంటి డేస్ పోయి ఎక్కడైపోయింది. 120 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కొంతమంది. అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే, విద్యలో అమ్మా నాన్న ఎంత ఉందో టీచర్ల ప్రాధాన్యత కూడా ఉంది. నేను భగవంతుడు నమ్ముతాను, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు క్రియేటర్ ఉన్నాడు నమ్ముతాను, కానీ ఆ భగవంతుడు కిందికి వచ్చాడు అమ్మా నాన్న రూపంలోనే. కానీ అమ్మా నాన్న కనినా పెంచినా మనకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు మారకుంటే ఇంకెవరు మారదు. కాబట్టి విద్యా విధానం మారాలంటే ఒకప్పుడు జరిగిన మన సనాతన ధర్మంలోని విషయాలను కాస్త మార్చుకొని ఈ 2020 ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇచ్చిన విషయాలను కనుక అమలు పరచగలిగితే విద్యా విధానం మారుతుంది. విద్యా విధానంలో మారడం వల్ల దేశం మారుతుంది. 2047లో మన ఇండియా విల్ బికమ్ నంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలంతా అద్భుతంగా ఉన్నారు. ఎంత ఉన్నా ఏం చేసినా చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు. వాళ్ళందరికీ టైం ఇవ్వాల్సింది ఫస్ట్ పేరెంట్స్, 2 టీచర్స్, 3 సమాజం. ఇది నా మనసులోని భావన మీకు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. ఇంకొంచెం గట్టిగా కొట్టొచ్చాము. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా ప్లీజ్. బేసిక్ ఏంటంటే సార్కి 12:30 to 1 మధ్యలో ఫ్లైట్ ఉంది. మనకేంటంటే 40 minutes లేట్ అయింది. స్టిల్ వారి అద్భుతమైనటువంటి సమయాన్ని మన కోసం వెచ్చించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్క నిమిషం మీకు సో సార్ వీటన్నిటికీ కూడా మనం ఎంతసేపు ఏంటంటే ప్రశ్నలు అందరికీ ఉంటాయి. అంటే సమాధానాల వైపు మనం వెళ్ళినప్పుడే మార్పు అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి అంటే అందరికీ తెలుసు ప్రశ్న అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరికి మైక్ ఇచ్చినా ప్రాబ్లమ్స్ గురించి కొన్ని గంటలు మాట్లాడతారు, కానీ సొల్యూషన్ వైపు మనం వెళ్ళడం ఎలా మీ ద్వారా? సొల్యూషన్ నేను ఇందాక అన్నట్టుగా నా దృష్టిలో అయితే జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో పాటు మనం సామాజికంగా ఎంత నిరాసక్తతో నిరాడంబరతో ఉన్న అధికారం కూడా ఉండాలి. అది లేకపోతే జరిగేది ఇందాక గంపవారు చెప్పినట్టుగా, హైదరాబాద్ నగరంలో 2 భార్యాభర్తలు ఉంటే భర్త కంప్యూటరు, భార్య ఫోన్ పట్టుకొని కూర్చున్నదట. సాయంత్రం 5 ఏళ్ల పిల్లవాడు దగ్గరికి వెళ్ళానట, మమ్మీ నన్ను కన్నవా, డౌన్లోడ్ చేసుకున్నావా మమ్మీ అని అడిగిండట. వాడు ఒక పాటలాగా ఏమైనా డౌన్లోడ్ అయ్యిందా అనే పరిస్థితి ఏంటంటే, కుటుంబాల్లో ఉండేటటువంటి ప్రెషర్, మనకు సోషల్ ప్రెషర్ ఉంది కదా, దాన్ని ఎవడు కాదనలేడు. సోషల్ ప్రెషర్ అంటే ఏంది? ప్రిస్టేజ్ ఉంది సమాజంలో. వాళ్ళేమనుకుంటారు, నేను డబ్బు సంపాదించకపోతే నా కొడుకు ఇంత చదవకపోతే ఏమనుకుంటాడు అనేటటువంటి ఒక ప్రెషర్ మనలో ఉంది కదా తెలియకుండానే. మరి ఆ ప్రెషర్ను కంట్రోల్ చేసేటటువంటిది ఏంటి అంటే జ్ఞానం. ఆ ప్రెషర్ కంట్రోల్ అయినటువంటి ప్రెషర్ ఏమో వ్యక్తిగత జీవితాన్ని శుభ్రపరుస్తుంది, నిన్ను సరిగ్గా నడిపిస్తుంది. కానీ సామాజికమైనటువంటి వ్యవస్థ ఉంది కదా,
ఒక కార్పొరేట్ కాలేజీను లేదా ఒక కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? నీ వ్యక్తిగతంగా నువ్వేం కంట్రోల్ చేయలేవు. అది చేయదగినటువంటిది ఎక్కడ ఉంది అంటే, కీ ఎక్కడ ఉందంటే అధికారంలో ఉంది. ఆ కీ మనం ఎంత వచ్చినా ఏమి చేయలేం. జీవన విధానం గురించి మనం ఎన్ని మాట్లాడినా హైదరాబాద్ ట్రాఫిక్ను మీరు కంట్రోల్ చేయగలుగుతారా? హైదరాబాద్ ట్రాఫిక్ను మనం కంట్రోల్ చేయలేము కదా. కాబట్టి ఈ ప్రెషర్ అన్నింటినీ, సామాజికమైన ప్రెషర్ ఒకటి ఉంది, వ్యక్తిగతమైనటువంటి ప్రెషర్ ఒకటి ఉంది. విద్యకు మన యొక్క వైదిక ఋషులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, సా విద్యా యా విముక్తయా విచ్ ఈజ్ లిబరేట్స్ యూ దట్ ఈజ్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఏది నిన్ను విముక్తుని చేస్తుందో అది నిజమైనటువంటి విద్య. నీకు ఫిజిక్స్లో అజ్ఞానం ఉందంటే ఆ ఫిజిక్స్లోంచి నిన్ను అజ్ఞానంలోంచి బయటపడగొట్టేది, జ్ఞానం వైపు తీసుకుపోయేది ఒక విద్య. అట్లనే సామాజికమైనటువంటి అజ్ఞానంలోంచి నిన్ను బయటికి తీసుకొని పోయేది విద్య. అట్లాంటి విద్య వ్యక్తిగతంగా కావాలి. అదృష్టానికి ఏంటంటే ఇటీవల కాలంలో సనాతనం పేరుతో ఎంతో కొంత ప్రశ్నించేటటువంటి వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థ ఆ మాత్రం ఉంది కాబట్టి ఎంతో కొంత ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం కూర్చొని. మనం పూర్వం అట్లా ఉండేది కాదు. రాత్రి 12 గంటలకు ఇద్దరు తాగుబోతులు తాగి 12 గంటల రాత్రి అప్పుడు కొట్లాడుతున్నారట. చంద్రుణ్ణి, నిండు చంద్రుణ్ణి పౌర్ణమి నాడు చూపించి ఒకడు అంటున్నాడంట సూర్యుడు అంటున్నాడంట, ఇంకోటి రెండో వాడు అంటున్నాడంట చంద్రుడు అంటున్నాడంట. ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారట, చంద్రుడా సూర్యుడా అని. అటునుంచి ఒక పెద్ద మనిషి పోతున్నాడంట. వాడిని అడిగిరంట, ఏమైట్రా నువ్వు దగ్గర రా అంటే వచ్చిండట. సూర్యుడా చంద్రుడా అన్నాడు. రాత్రి 12 అవుతుంది, పైకి చూస్తే చంద్రుడు. వాడు అనుకున్నాడంట, నేను ఒకవేళ పొరపాటున చంద్రుడు అంటే ఈ సూర్యుడు అనేవాడు మూతి మీద గుద్దుతాడు. నేను చంద్రుడు అంటే వీడు కొడతాడు, సూర్యుడు అంటే వాడు కొడతాడు. అలాంటి పరిస్థితి ఉండేది. వాడన్నాడట, ఇది మా ఊరు కాదని వెళ్ళిపోయినట వాడు. ఒకప్పుడు హిందుత్వం గురించి మాట్లాడాలంటే, సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే అట్లాంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఎన్నో కొన్ని గొంతులు, ఇట్లాంటి గొంతులు మాట్లాడగలిగినటువంటి ధైర్యం వచ్చిందంటే ఎన్నో ఒక చోట అధికారం ఉందన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆ అధికారం మీ వెంబడి ఉన్నది. దాని యొక్క బలం లేకుండా మనం లేం. కాబట్టి ఈ వ్యవస్థను మన కంట్రోల్లోకి తేవాలంటే, ఉదాహరణకు లోపాలు, వారన్నారు ఇందాక లోపాలను చర్చిస్తే చాలా ఉన్నాయని. రామాండ కథలెల్ల మేమెరుంగనివే కాటమరాజుకు కర్ణుడోడే భారత యుద్ధాన బాలరాజొక్కడు కుంభకర్ణుని వట్టి గుద్ది సంపే. మన చరిత్రకారులు చరిత్రని ఎట్లా వంచన చేశారో చెప్పడానికి పెద్దలు ఎంవిఆర్ శాస్త్రి గారు ఒక శతకంలోని ఒక పద్యాన్ని తన ఏది చరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు. రామాండ కథలెల్ల మేమెరుంగనివే కాటమరాజుకు కర్ణుడోడే. రామాయణ కథల్లోనంట కాటమరాజుడు వచ్చి కర్ణుని ఓడించాడట. భారత యుద్ధాన బాలరాజొక్కడు కుంభకర్ణుని వట్టి గుద్ది సంపే. భారత యుద్ధంలో కుంభకర్ణుని బాలరాజు గుద్ది చంపాయట. ఇంత వక్రీకరణ చరిత్ర ఈ దేశంలో జరిగినప్పుడు ఆ చరిత్రకు కావలసినటువంటి ప్రామాణిక తత్వాన్ని అందించేటటువంటి శక్తి ఈ దేశం యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థల్లో ఉంది. ఉదాహరణకు అస్సాం అనేటటువంటి ఒక రాష్ట్రంలో అహం డైనాసిటీ అనేటటువంటి ఒక రాజవంశం పరిపాలన చేసింది. చాలా సంవత్సరాలు వాళ్ళు మొఘల్స్ను కాలు పెట్టనీయలేదు వాళ్ళ రాజ్యంలోకి. మరి వాళ్ళ గురించి మన చరిత్ర పాఠాల్లో ఎక్కడైనా ఉందా? దారా షికో అనేటటువంటి వ్యక్తి ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశాడు పర్షియన్ భాషలో. ఆ దారా షికోను ఔరంగజేబు చంపేశాడు. కానీ దారా షికో గురించి ఒక్క పుట అయినా ఎక్కడైనా నీ పేజీలో ఉందా? కానీ ఔరంగజేబు గురించి పేజీలకు పేజీలు ఉంది. మీరు చదవండి ఈ తెలంగాణ చరిత్ర. ఈ తెలంగాణలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర మీరు అధ్యయనం చేస్తే నిద్రపోరు. అంత దారుణ కృత్యాలు ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటివి లేదా మిగతా ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి అన్ని కృత్యాలు తెలంగాణ ప్రాంతము 70 ఏళ్ల కిందనే అనుభవించింది. అట్లాంటి దారుణ కృత్యాలు ఈ హైదరాబాద్ గడ్డ మీదనే జరిగినాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ కేశవ మెమోరియల్ స్కూలు, ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డటువంటి స్కూల్. ఇది మీరు ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ కేశవ మెమోరియల్ 1 కిలోమీటర్ పోక ముందుకే ఆర్య సమాజ్, ఇంకో కిలోమీటర్ పోక ముందుకే శ్రీకృష్ణ దేవరాయేంద్ర భాషా నిలయం, దాని పక్కనే ఆంధ్ర సారస్వత పరిషత్ ఒకప్పుడు, అది ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్. ఈ బిల్డింగ్లన్నీ కోటి చుట్టుముట్టేందుకున్నాయి తెలుసా మీకు? నిజాం కాలంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక్క చోట కూడా లైబ్రరీ ఓపెన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు.
ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ నిన్న మొన్న ఏర్పాటు చేసినటువంటి మహిళా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళ యొక్క రెసిడెన్సీ. అది ఆ రెసిడెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో 6-7 కిలోమీటర్లు హైదరాబాద్ నగరంలో ఉన్నది. నిజాం తెలంగాణ మొత్తం ఎక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కోటి పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి గ్రంథాలయం తెలంగాణలో ప్రారంభించబడ్డది. దాని పేరు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. మీరు వెళ్ళి సుల్తాన్ బజార్లో చూడవచ్చు. ఇగో ఈ కేశవ్ మెమోరియల్, ఈ ఆర్య సమాజం, ఆఖరికి సరోజిని నాయుడు ఇల్లు కూడా కోటి చుట్టుపక్కలే మీకు కనిపిస్తుంది. ఇదంతా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో జరిగింది. నిజాం కాలం, నిజాం పరిసర ప్రాంతాల్లో కనీసం ఒక విద్యాలయం, ఒక పాఠశాల, ఒక లైబ్రరీ కూడా ప్రారంభం చేసుకునేటటువంటి అవకాశం ఆనాడు లేకుండేది. అట్లాంటి పరిస్థితిని ఈ గడ్డ చాలా దుస్థితిని చూసింది. ఇట్లాంటి స్థితులు ఈ దేశంలో ఇప్పటికీ మనకు తెలియకుండానే భయం బిక్కుమనేటటువంటి మనస్తత్వం మన దగ్గర ఉంది. అది పోవాలంటే నీ ధర్మం పట్ల నీకు సరైనటువంటి అవగాహన ఉండాలి. పాఠశాలలు మీరంతా విద్య గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నిజానికి 2014లో తెలంగాణ వచ్చింది. అన్ని పుస్తకాలు తెలంగాణ మయమైనాయా కాలేదా? అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెప్పుకున్నామా లేదా? ఎవరు అధికారంలో ఉంటే ఆ చరిత్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి హిందువులారా, సనాతన ధర్మావలంబులారా, మీరు అధికారాన్ని సంపాదించండి. సో సొల్యూషన్ ఏంటి అనేది ఒక మాటలో చెప్పారు. ఏదైనా సరే ఎక్కడైనా సరే శక్తి ఎవరి దగ్గర ఉంటుందో వాడు ఏం చెప్తే అది వింటారు. శక్తి లేకుండా మనం ఏం చేయలేము. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే మన చరిత్రను మనకు పరిచయం చేయాలనుకున్నా, లేదా మనం గట్టిగా నిలబడాలనుకున్నా, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనుకున్నా మనకు శక్తి కావాలి. ఆ శక్తి ఏడున్నదయ్యా? అది అధికారంలో ఉన్నది. సో అధికారంలోకి మీరు అందరు రావాలి. ఎవరైతే ధర్మం బాగుండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ కూడా ఈ సెషన్లో ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ మళ్ళీ, అంటే ఈవినింగ్ కూడా కాదు, ఈవినింగ్ కంటే ముందే కార్యక్రమం ఉంది పరిగిలో. అయినప్పటికీ కూడా మన మాటని మన్నించి రిఫ్లెక్షన్ వేదికకు విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. మీ అందరి కరతాళ ధనుల మధ్యలో సార్కి చిన్న సత్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చాలా అద్భుతమైన ప్రశ్నలకి, అంటే మన అందరిలో ఉండేటువంటి ప్రశ్నలు ఏవి, వీటికి చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు మనకి వచ్చాయని నేను అనుకుంటున్నాను. మీరు వచ్చాయి అనుకుంటున్నారా? వస్తున్నాయి అనుకుంటున్నారా? ఇంకా చాలా. సో నా ప్రశ్న ఇక్కడ కొంతమందికి అర్థమైంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదు. వస్తాయి అనుకుంటున్నారా? వస్తున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకొంతమందికి అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు మనతో పాటు ముబ్బా రాజేశ్వరి గారు ఉన్నారు. వీరు సుప్రీంకోర్టు అడ్వకేట్. అండ్ మీరు మాట్లాడితే అంతకుమించి మీకు ఏంటి విషయం అర్థం అవుతుంది. అయితే ముఖ్యంగా విద్య అనగానే ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కొన్ని సమాధానాలు వచ్చాయి. అయితే మన అందరి లోపల ఇంకో ప్రశ్న ఉంటుంది. ఏంటి అంటే మన పురాణాలు, ఇతిహాసాల గురించి చదువుల్లో, అంటే చదువుకునే విద్యార్థులకు ఎందుకయ్యా అవన్నీ అని చాలామందిలో మెదిలే ప్రశ్న. ఎందుకంటే దాని ద్వారా మనకు మార్కులు వచ్చేది లేదు, ఎగ్జామ్స్లో పెట్టేది లేదు, జాబులు వచ్చేది లేదు. మరి ఆ మాత్రానికి మన పురాణాలు, ఇతిహాసాల గురించి పిల్లలకి నేర్పించి ఏం చేసేది అని. సో దానికి వీరి ద్వారా మనం సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమత్ సమస్త సద్గుణ నయ వినయ వివేక వితరణ విచక్షణ దక్ష గూఢార్థ నిర్ణయ నిస్సందేహ నిరాఘాఢ నిరవంద్య గద్య పద్య వచనస్సు వచన తర్క వేదాంత మీమాంస వ్యాకరణ సాంఖ్య యోగాది శాస్త్రపారీణ సంగీత సాహిత్య సకల కళాప్రవీణ సర్వేషాం భజత్వం పుష్పత్వద వందనం. ఇదే సనాతన ధర్మం. వేదికను అలంకరించినటువంటి
విఘ్నులైన అతిథులకు, ప్రాజ్ఞులైన పాత్రికేయులకు, సనాతన ధర్మ ఆహుతులకు, ఇతర మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి ప్రేక్షకులకు నా నమస్సుమాంజనీలు. సనాతన ధర్మం, అందులో పురాణాలు, ఇతిహాసాలు ఎందుకు అవసరం అనేది నా ప్రశ్న. సనాతన ధర్మం మరియు విద్య అనేది ఈనాటి అంశం. అసలు సనాతనం అంటే ఏమిటి? సన ప్లస్ తనం. సన అంటే ఎల్లవేళలా, తన అంటే ఉండునది, ఇప్పుడు, ఒకప్పుడు, ఇంకా భవిష్యత్తులో కూడా శాశ్వతంగా మరణం లేకుండా ఉండునది సనాతనం. సనా భవతి ఇది సనాతనం. మరి ధర్మం, ధర్మం సనాతన ధర్మం యొక్క మూల బీజం. ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలను పాటించడమే ధర్మం. అందుకే సనాతన ధర్మంలో ధర్మం ప్రథమ మెట్టు. ధర్మ అర్థ కామ మోక్షాలనేటటువంటి చతుర్విధ పురుషార్థాల్లోని మనకి ధర్మమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ధర్మబద్ధమైన జీవితాన్ని అర్థం, ధర్మబద్ధమైనటువంటి విధంలోని అర్థం, ధర్మబద్ధమైనటువంటి విధంలోని కామం అంటే డిజైర్స్. కామం అంటే ఒక లస్టే కాదండి, డిజైర్స్ కూడా వస్తాయి అందులో. ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి విధానంగా అర్థం కానీ కామాన్ని కానీ మనం అనుసరించినప్పుడు అది మోక్షానికి ప్రాప్తిస్తుంది అని మన సనాతన ధర్మం వాక్కు. మరి సనాతనం గురించి తెలుసుకున్నాం, ధర్మం గురించి తెలుసుకున్నాం. మరి సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఆర్ష విజ్ఞాన సర్వస్వం, ఆప్తవాక్యం, పర అపర విద్యల యొక్క సమతుల్య సమ్మేళనమే సనాతన ధర్మం. మరి సనాతనం తెలుసుకున్నాము, ధర్మం తెలుసుకున్నాము, సనాతన ధర్మం తెలుసుకున్నాము. మరి ఈనాటి అంశమైనటువంటి విద్య యొక్క నిర్వచనం ఏంటి? విద్య అనేటటువంటి దానికి నిర్వచనం చూడాలని నేను తెలుగు నిఘంటువు చూడలేదు, కానీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని చూడడం జరిగింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోని పాఠశాలల్లో కానీ లేదా యూనివర్సిటీస్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, నేర్పించేటటువంటిది, బోధించేటటువంటిది, నేర్చుకునేటటువంటిది ప్రక్రియ అయితే ఉందో దాన్ని విద్య అంటారు అని ఉంది. మరి నిజంగానే ఇదే నా విద్య అంటే? మరి ఆంగ్లేయులు లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రకారంగా ఇదేనా మరి విద్యకి సంపూర్ణ నిర్వచనం అనే మనల్ని మనం ప్రశ్నించుకుంటే, కోటి కోసం కోటి విద్యలు అనేటటువంటి ఆలోచన ధోరణిలో పాశ్చాత్య దేశాలు మనల్ని తోసివేయడం, అదే విధి విధానాల్లో మనం ఈనాటికి జీవిస్తూ ఉండడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. విద్య అనేది కేవలం కూటి కోసం, పొట్ట కోసం చేసేటటువంటి ప్రక్రియ కాదండి. సనాతన ధర్మంలో విద్య అనేది మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక అన్ని విధాలుగా ఒక మనిషి ఇహలోకంలో పరలోకంలో జ్ఞాన సముపార్జన ద్వారా జ్ఞాన సంపన్నులుగా తయారయ్యి ధర్మం అనేటటువంటి పదంలో నడిచే విధంగా తీర్చిదిద్దేటటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ప్రక్రియ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విద్యా విధానం. సనాతన ధర్మంలోని ప్రప్రథమంగా మనము జననం నుండి మరణం దాకా, అంత్యేష్టి దాకా చూసుకుంటే మనకి కనిపించేది ధర్మం. ధర్మం చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షాలతో పాటు సనాతన ధర్మంలోని మనకి చతుర్విధ ఆశ్రమ ధర్మాల్ని కూడా నియమించడం జరిగింది. ఏమిటా చతుర్విధ ఆశ్రమ ధర్మాలు అనంటే బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థాశ్రమం, వానప్రస్థం మరియు సన్యాసం. ఈ విద్యలో
ఈ చతుర్విధ ఆశ్రమ విధానాల్లోని ఒక వ్యక్తి, ఒక విద్యార్థుడు లేదా విద్యార్థిని నేర్చుకునేది కామ క్రోధ మద మాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాల్ని నియంత్రణలో ఉంచుకోవడం. ఈ యొక్క ప్రక్రియని ఒక విద్యార్థి షోడశోప సంస్కారాల్లోని అతి ముఖ్యమైనటువంటి ఉపనయనంతో ప్రారంభించి స్నాతకోత్సవం అనేటటువంటి ఒక సంస్కారంతో ముగించడం జరుగుతుంది. మరి అసలు ఈ సనాతన ధర్మంలోని అసలు ఏముందని, ఎందుకు విద్యార్థులు దీంట్లో తొంగి చూడాలి అనేది ఇప్పుడు మరి మన అమోఘ్ దేశ్పతి గారు ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, సనాతన ధర్మంలోని ప్రతిదీ కూడా మనకి భగవద్ ఆవిష్కరణ గురించి, అన్వేషణ గురించి, సత్యాన్వేషణ గురించి జరుగుతూ ఉంటుంది. మరి గురుకుల వాసంలో గురు శిష్య పరంపరలోని మనం చూసుకున్నప్పుడు మనకి ఏదైతే ఈ జ్ఞానం ఉందో అదంతా వేద రూపంలో మనకి మన ఋషులు ఇవ్వడం జరిగింది. ఏమిటా వేదాలు? రిగ్ సామ యజుర్ అథర్వణ వేదాలు. మరి ఈ వేదాల్ని మనకి ఇచ్చింది ఎవరు? ఋషులు. ఎన్ని రకాల ఋషులు ఉన్నారు? దేవర్షి ఋషి, బ్రహ్మర్షి ఋషి, మహర్షి ఋషి అని అనేక ఋషులు ఉన్నారు. ఈ వేదం మనకి ఎలా వచ్చింది? అపౌరుషయ వాక్య ద్వారా శబ్ద ప్రమాణంగా ఈ భువిపైకి వచ్చింది మన వేదం. మరి ఈ వేదాన్ని ఇంకా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసినప్పుడు మనకి వేదాంగాలు అని, వేదాల్ని సులువుగా అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఉపనిషత్తులు. ఏమిటా ఉపనిషత్తులు? ఈ వేదాంగాలని ఇంకా సులువుగా, ఇంకా విశ్లేషించి, విశదీకరించి, పరిశోధించి పామరులకు కూడా అర్థమయ్యేటటువంటి విధంగా లిఖించబడిందే ఉపనిషత్తులు. మరి ఏంటి? ఈశోపనిషత్ అని, ముండక ఉపనిషత్తు అని, ఇలా అనేక ఉపనిషత్తులు ఇవ్వడం జరిగింది. అలాగా మనకి 18 పురాణాలని ఇందులోని ఇవ్వడం జరిగింది. వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, అగ్ని పురాణం, ఇలా 18 పురాణాలని మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఉపవేదాలని ధనుర్వేదం, ఆయుర్వేదం, మన శిల్పశాస్త్రానికి సంబంధించిన వేదం, ఇలాంటి వేదాలన్నీ కూడా 4 వేదాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకా అందులోని బ్రహ్మసూత్రాలు, గృహస్థ సూత్రాలు, ధర్మశాస్త్రాలు, దర్శనాలు, మరియు బ్రహ్మణకాలు, అరణ్యకాలు, ఇలా అనేక జ్ఞాన సంపదనంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ సనాతన ధర్మ విద్యా విధానంలో. ఇవన్నీ ఎప్పుడైతే క్రోడీకరించి చూస్తామో అప్పుడే సనాతన ధర్మం యొక్క ఔన్నత్యము, విశిష్టత, విశేషం మనకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణకు తీసుకుంటే, ఒక ఐరావతాన్ని, ఒక ఏనుగుని ఒక వ్యక్తి, ఒక 5 వ్యక్తులు ఎప్పుడు చూడలేదనుకుందాం. వాళ్ళ గంతలు కట్టి ఆ ఏనుగుల ముందు వదిలేస్తే ఒక వ్యక్తి వెళ్ళి తోకని పట్టుకొని, ఒక వ్యక్తి వెళ్ళి తొండాన్ని పట్టుకొని, ఒక వ్యక్తి వెళ్ళి చెవులు పట్టుకొని, ఒక వ్యక్తి వెళ్ళి దంతాన్ని పట్టుకొని, ఇదే ఏనుగు, ఇదే ఏనుగు, ఇదే ఏనుగు అంటే అది ఏనుగు అయిపోదు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలను, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలను, సనాతన ధర్మంలో ఉన్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకున్న వాడికి మాత్రమే దాని యొక్క గొప్పతనము, దాని గురించి మాట్లాడేటటువంటి అర్హత కూడా పొందుతాడు. భారతీయ జీవన విధానంలోని ధర్మం ఎంత ముఖ్యమో, చతుర్విధ పురుషార్థాలు అని మనం మాట్లాడుకున్నాం. స్వీయ పరిపాలన ధర్మం, సనాతన ధర్మం స్వీయ పరిపాలన నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఏ వ్యక్తి ఏ పనిని చేయాలో ఆ సమయంలో అదే పనిని చేయాలి అని మనకు నేర్పిస్తుంది. మరి మనమేం చేస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఈనాటి అత్యాధునిక విద్యా వ్యవస్థని ఒక్కసారి పరిశీలించి విశదీకరించి చూస్తే, ఆనాటి సనాతన ధర్మ విద్యా విధానంలోని సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి ఆర్యోక్తి మాత్రమే కనిపించేది. మరి ఈనాటి సనాతన విద్యా విధానంలోని
కాంపిటీషన్ అని పిల్లలు ఏకంగా సూసైడ్లు చేసుకునేంత వరకు తీసుకెళ్ళిపోతుంది. స్పార్ధాయ వర్ధతే విద్య, అన్డౌటెడ్లీ కాంపిటీషన్ స్పిరిట్ అన్నది ఇంపార్టెంట్, కానీ అది పరాకాష్ఠకి చెంది నెగటివ్ విధానంలో వెళ్ళిపోయేటటువంటి ధోరణి సమంజసం కాదు. ఆనాటి విద్యా విధానాన్ని చూసుకుంటే అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, గురువు నుండి ఒక అనుభూతి ద్వారా పొందేటటువంటి విద్యా విధానం. మరి ఈనాటి ఆధునిక విద్యా విధానాన్ని చూసుకుంటే అంతా ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. మరి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్స్లోని నాట్ ఆల్ థింగ్స్ కెన్ బి ప్రూవెన్, కొన్ని ప్రూవ్ చేయలేనివి కూడా ఉంటాయి. మరి ఆనాటి సనాతన ధర్మ విద్యా విధానంలోని ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నీ సమపాలనలలో ఉంటేనే మోక్షం వస్తుంది అని అన్నారు. మరి ఈనాటి విద్యా విధానంలో కేవలం అర్థం, కేవలం మోక్షం, డబ్బు, కోరికలు తీర్చుకోవడం, ఇది మాత్రమే ఈనాటి అత్యాధునిక విద్యా వ్యవస్థ మనకి నేర్పిస్తున్నటువంటి విద్యా విధానం. ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణకి మనం సనాతన ధర్మంలోని ఒక మానుష్య శరీరం గురించి డిస్కస్ చేస్తే మనకి పంచకోశాలు అనేటటువంటి ఒక విధి విధానాన్ని మనకి తెలియజేయడం జరిగింది. ఏం చెప్తుంది ఆ పంచకోశం అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ. అన్నమయ అంటే ఒక వ్యక్తి ఎలాగా ఆహారాన్ని భుజించాలి, లేదా ఒక ఆహారం అన్నది ఎట్లా ఉత్పత్తి జరుగుతుంది. మరి ప్రాణమయ అనేటటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, రిప్రొడక్షన్ కానివ్వండి, రీజనరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్రాణమయ తెలియజేస్తుంది. మరి మనోమయ అనేది మన మనస్సుకి, మన ఇంటలెక్చువాలిటీకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ. మరి ఆ మనోమయాన్ని ఇప్పుడు మనకి ఉడోమానిక్స్ అనేటటువంటి పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటటువంటి దాని గురించి యుఎన్ఓ ఈ కాలంలోని మాట్లాడుతుంది. మరి మన సనాతనీయులు, మన పూర్వీకులు, మన గొప్ప వేద ఋషులు, జ్ఞానులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు ఇచ్చినటువంటి మన సనాతన ధర్మాన్ని మనం ఇగ్నోర్ చేసి ఈనాటి విద్యా విధానాన్ని మనము గుర్తించడం ఎంతవరకు సమంజసమని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి విజ్ఞానమయ అంటే జ్ఞాన సముపార్జన గురించి మాట్లాడుతుంది. ఎప్పుడైతే విజ్ఞానమయం మనము నిర్వర్తించగలుగుతామో అప్పుడు మనం ఆనందమయం అంటే అంతా ఆనందమే. అందుకే దీన్ని చాలా ఈజీగా మనకు అర్థం చేయించడానికి తిరుమలలోని వరాహస్వామిని ముందు దర్శించి, ఆయన జ్ఞాన పిరాన్ కాబట్టి తరువాత ఆనంద నిలయంలోకి మనము ఎంటర్ అవ్వచ్చు అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని ఎంత చిన్న విధి విధానంలోని నేర్పించారండి మన సనాతన ధర్మంలోని. మన సనాతన ధర్మ విద్యలోని ఏమీ లేదు. మెడికల్ సైన్సెస్ గురించి మనం చూసుకుంటే ఎంబ్రయాలజీ, గైనకాలజీ గురించి గర్భోపనిషత్తు మాట్లాడలేదా? టాక్సికాలజీ గురించి మాట్లాడలేదా? వన్ ఆఫ్ ది ఉపవేదమైనటువంటి ఆయుర్వేదంలోని ఒక సైన్స్, మెడికల్ సైన్సెస్ గురించి కంప్లీట్గా విశదీకరించి చెప్పలేదా? సుశ్రుత సంహిత, చరక సంహిత లాంటి గొప్ప సంహితాల్లోని ఎలా రైనోప్లాస్టీ చేయాలి, ఎలాగా ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, ఒక బోన్ సెట్టింగ్ ఎలా చేయాలి, ఒక నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ మనకి గ్రంథాల్లోని లేవా? మన సనాతన విద్యా విధానంలోని లేదా? మరి అలాగే మరి మ్యాథ్స్ విషయానికి వస్తే మెడికల్ అయిపోయింది, మ్యాథ్స్ ఇస్ వన్ ఆఫ్ ది సైన్స్. మరి మ్యాథ్స్ విషయానికి వస్తే జామెట్రీ, అర్థమెటిక్స్, ఆల్జీబ్రా మన వేదాలు నేర్పియలేదా? జీరోని కనిపెట్టింది ఎవరు? పాశ్చాత్యుల, బ్రిటిషర్సా, అరబ్సా, మన భారతీయులు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల లాంటి గొప్ప ఋషి సంపద కలిగినటువంటి ఈ దేశాన్ని మనమే గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు? పైథాగరస్ థియరంని కనుక్కుంది పైథాగరస్ కాదండి, బౌద్ధాయన అనేటటువంటి ఒక గొప్ప మహర్షి. మరి అలాగే చూసుకుంటే ఆస్ట్రానమీ, జ్యోతిష్యం, ఎప్పుడో నాసా అవును ఒక సూర్యుడు ఉన్నాడు, ఓ చంద్రుడు ఉన్నాడు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఇలాంటివన్నీ చెప్తుందే, అదే వేరే పేర్లతో
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని అనాది కాలం నాడే ఆలయాల్లోని ప్రతిష్ఠించి పూజించిన మరి భారతీయులు ఏం కావాలి? మరి సోలార్ సిస్టమ్ని, గ్రావిటేషన్ని కనుక్కుంది, ఎర్త్ సర్కంఫరెన్స్ని కనుక్కుంది భారతీయులు, ఐన్స్టీన్ కాదు. మరి ఆ క్రెడిట్ ఎవరికిచ్చారు? ఎవరు ఇవ్వనిచ్చారు? అది కూడా మనం ప్రశ్నించుకోవాలి. మనము మన పురాణ ఇతిహాస గ్రంథాలని ఔపాసన చెయ్యకపోవడం వల్ల అది మనకు ఆల్రెడీ ఉందని తెలియట్లేదు. అందుకు మనము వాళ్ళేదో కొత్తగా సృష్టించేశారు, వాళ్ళేదో కనుక్కున్నారని క్రెడిట్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాం. కానీ వాస్తవానికి అవన్నీ కనిపించేది మన సనాతన ధర్మ విద్యా విధానంలో. మరి పతంజలి యోగశాస్త్రం కానివ్వండి, మరి మనం మాట్లాడుకున్నట్టుగా ఋగ్వేదంలోని నవగతి అంటే ఈనాడు మనం మాట్లాడుకునేటటువంటి నావిగేషన్ కనుక్కున్నది ఎవరు? మన సనాతనీయులు. మరి అలాగే చూసుకుంటే శిల్పశాస్త్రం మొన్న కూడా శ్రీకృష్ణదేవరాయల సంస్థాన సమయంలో కూడా సరిగమ పదనిసలు పలకించేటటువంటి స్తంభాలని ఏర్పాటు చేయడం, అది ఇంజనీరింగ్ స్కిల్ కాదా? ఫ్లోట్ అయ్యేటటువంటి పిల్లర్స్ని ఏర్పాటు చేయడం ఇంజనీరింగ్ స్కిల్ కాదా? మరి మనం బృహదేశ్వర ఆలయాన్ని చూసుకుంటే 1.5 టన్ను ఉండేటటువంటి ఒక దీనిని స్థాపించడం, ఒక శిఖరాన్ని స్థాపించడం ఇంజనీరింగ్ స్కిల్ కాదా? రామాయణంలోని ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడినటువంటి ఇంజనీరింగ్ స్కిల్ కలిగినటువంటి ధర్మం ఇంకే ధర్మంలో ఎక్కడ కనిపిస్తుందండి? అంత విజ్ఞానము, అంత గొప్ప విశిష్టతనం. మరి అలాగా ఇప్పుడు పాఠశాలలని, యూనివర్సిటీస్ అని మనకు అనేకమైనటువంటివి కనిపిస్తున్నాయి. మరి తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీస్ మనకి ఏనాటి కాలం నుండో ఉన్నాయి కదా. మరి వాటిని ఇన్వేడర్స్ ధ్వంసం చేసి, నాశనం చేసి, నలందాలోని పుస్తకాలు 6 నెలల పాటు మన జ్ఞాన సంపద కాలిపోతూనే ఉండింది ఔరంగజేబ్ లాంటి ఇన్వేడర్స్ చేసినటువంటి భయంకరమైనటువంటి అరాచకాల వల్ల. అటువంటి జ్ఞాన సంపదని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? చిన్న విషయంతో నేను ముగిస్తాను. క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తో ఉత్తిష్ట పరంతప అంటుంది మన భగవద్గీత. అదే మోడర్న్ సైన్స్లోని వివేకానందుడు చెప్పినటువంటి అరైజ్ అండ్ అవేక్. అరైజ్ అండ్ అవేక్. ప్రతి సనాతనీయులు ఇప్పటికైనా ఒక యోధుడిగా, ఒక సైనికుడిగా తయారయ్యి భావి భారత విశ్వ సామ్రాజ్యానికి నా వేదభూమి, నా పుణ్యభూమి, నా కర్మభూమి, నా భారత మాత, నా భారతదేశం, నా సనాతన ధర్మం ఇంత గొప్పది అని గళము విప్పి ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడే సనాతన ధర్మానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. అది మెరుస్తుండొచ్చుగాక, వాటి పేర్లు చాలా ఫ్యాసినేటింగ్గా ఉండొచ్చుగాక, జామెట్రీ, ఫిజియాలజీ, సైకాలజీ అని ఉండొచ్చుగాక, కానీ అదంతా బంగారం కాదు. అసలైన బంగారం ఎప్పుడో సనాతన ధర్మంలోని కనుక్కున్న బంగారంని మళ్ళీ కొంచెం చిన్నగా మేకప్ వేసి టచ్అప్ చేసి ఇతర దేశస్యులు, పాశ్చాత్య దేశీయులు మనకి చూపిస్తుంటే ఆహా ఆహా అని మనం చప్పట్లు కొడుతున్నాం. మనకున్నటువంటి తులసి పేటెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాం, మనకున్నటువంటి నీమ్ ట్రీ యొక్క పేటెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాం. సనాతన ధర్మాన్ని గురించి ఔన్నత్యాన్ని, విశిష్టతని మనము తెలుసుకొని 10 మందికి తెలియజేసిన నాడే మన భారతదేశం ఒక విశ్వ గురువుగా ఉండింది, ఉంటుంది, ఉండబోతుంది శాశ్వతంగా అని మనం నిరూపించగలుగుతాం. రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. ఇటువంటి రిఫ్లెక్షన్స్, ప్రతిబింబాలు మరిన్ని తయారవ్వాలని ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అమోఘ్ దేశ్పతి గారికి మరియు రిఫ్లెక్షన్ మాధ్యమానికి నా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, వందే మాతరం.
మనం ఇక్కడ చూస్తే రాగానే నేను ఇదే చూశానండి. ఫస్ట్ సరస్వతి, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ మరియు మనకి చంద్రశేఖర, ఇటువంటి గొప్పవారి గురించి మనం తెలుసుకోవాలి. మకౌలే ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ గురించి, ఔరంగజేబ్ చేసినటువంటి ఆకృత్యాల గురించి, మరి అక్బర్ ది గ్రేట్ కాదండి, అక్కడ శివాజీ మహారాజ్ ది గ్రేట్. వీళ్ళని మనం స్మరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఇదే సమయం మనం తెలుసుకొని మన భావితరాలకి, ఈరోజు వసంత పంచమి, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అటువంటి బాలలందరికీ వీటి గురించి అవగాహన కల్పించాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. సో ఎలా అనిపించింది మీకు? ఫ్యాంటాస్టిక్. అయితే నాకు ఒక మెసేజ్ గుర్తుకొచ్చిందబ్బా. వీరు అన్నీ మాట్లాడుతూ ఉంటే ఏంటంటే, మన దేశంలో, మన వేద విద్యలో, మన సనాతన ధర్మంలో ఏముంది, మనం దేనికి దూరం అవుతున్నాము అన్నప్పుడు ఒక మెసేజ్ గుర్తుకొచ్చింది. ఏంటంటే, మనం ఏ దేశానికి వెళ్ళినా కూడా, అంటే ఫారిన్ కంట్రీస్, భారతదేశాన్ని వదిలేయండి, భారతదేశం కాకుండా మనం ఏ దేశానికి వెళ్ళినా కూడా, చివరికి పాకిస్తాన్తో సహా, అయ్యా మీ పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళంట కదా, మీ ప్రపంచానికి జ్ఞానాన్ని మీరే ఇచ్చిరంట కదా, మీరు లేకపోతే ఈరోజు మాకు ఇంత జ్ఞానం ఉండేది కాదంట కదా అని చెప్పేసి మనం అంటే, వాడు ఏ దేశపోడైనా సరే దానిలో సాక్షాధారం లేని చూపి అనడు, నిజం 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 అని మాట్లాడతాడు. కానీ మన దేశంలో, మన దేశపు దౌర్భాగ్యం ఏంటంటే, ఆ సనాతన ధర్మం ఈ ప్రపంచానికి జ్ఞాన బోధ చేసినప్పటికీ మనం దాన్ని నమ్మం. ఎవరైనా మాట్లాడితే, ఇటువంటి వారు మాట్లాడితే ఏం మాట్లాడతామంటే, వాట్సప్ యూనివర్సిటీలో మీరు వాట్సప్ మెసేజ్లు చదువుతారా నాయన, మీ జ్ఞానం లేదు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇక్కడ నేను చెప్పింది నేను కాదు, వీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ అయ్యా, సుప్రీంకోర్టు అడ్వకేట్. సో మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూశారు, చదివే మాట్లాడుతున్నారు. సో ఇది వాట్సప్ యూనివర్సిటీ కాదు నాన్న, సనాతన విజ్ఞానం. గుర్తుపెట్టుకోర్రి. ఇంకా చాలా పెద్ద ఎత్తులో, చాలా పెద్ద ఎత్తులో ప్రపంచానికి సనాతన జ్ఞానం అందించబోతున్నాం. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సనాతనం, దాని నిర్వచనం కూడా చెప్పారు, అంటే ఎప్పటికీ ఉంటుంది, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఉంది, ఇకపై కూడా ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటుంది? ఈరోజు ఏంటంటే, దేశ విదేశాలు మన సనాతన జ్ఞానాన్ని పట్టుకుంటున్నాయి, మన వైపు ప్రయాణం చేస్తున్నారు. కానీ మన ప్రయాణం ఎటువైపు ఉంది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనతో పాటు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. వారి మాటల కోసం మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, నాకు తెలుసు. ఎవరైతే మన వేదాలు వాళ్ళకి కావాల్సింది మాత్రమే తీసుకొని, ఏది వెనక ముందు ఏముండదు, ఆ మధ్యలో ఒక బిట్, ఏదో ఒక లైన్ మాత్రం తీసుకొని, అయ్యా మీ వేదాల్లో మా అల్లా గురించి చెప్పినారు, ఎప్పుడొచ్చిందయ్యా మీ అల్లా, ఎప్పుడొచ్చిందయ్యా వేదాలు ఎప్పుడున్నాయి? సనాతన ధర్మం ఎప్పటిది? ఒకసారి చెప్పుర్రి, ఎప్పుడు స్టార్ట్ అయింది సనాతన ధర్మం అని ఎవరైనా? పోనీ వేదాలు ఎప్పుడు రాసిరో చెప్పుర్రి. కానీ వేదాల్లో అల్లా ఉన్నాడని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఏంటంటే, మనకు దానిపైన పూర్తి జ్ఞానం లేదు కాబట్టి కొంతమేర ఎవరో ఒక జ్ఞానవంతులు వచ్చి, అరే నాయన వీడు మాట్లాడుతున్న తప్పు అని చెప్పేసి నిరూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నాలాగే మీరు అందరూ కూడా కోరుకున్నట్టే వాడిని తీసుకొచ్చి అట్లా నిలబెట్టిండ్రు, బట్టలు ఊడదీసి రోడ్డు మీద. వారే సంతోష్ కుమార్ ఘనపాటి గారు. గట్టిగా వారికి కరతాళ ధ్వనులు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా అందరి తరపున మీకు ముఖ్యంగా. అండ్ ఈరోజు మనం వేద విద్య అండ్ మోడర్న్ విద్య గురించి మాట్లాడుకుంటున్నాం. వేద విద్య, వీరు అది చదివారు, ఇది చదివారు. అండ్ ముఖ్యంగా గురుకుల విద్యకి ఈరోజు ఉన్నటువంటి మోడర్న్ విద్యకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అసలు విద్య అంటే ఏంటి, అది మనకి ఎందుకు, వారి మాటల ద్వారా ఒక్కసారి చప్పట్లు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
విద్య అంటే ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారండి. మీరంతా కూడా మనమంతా కూర్చున్నటువంటి ఈ ఆడిటోరియంలో పైన అక్కడ వ్రాసారు చూడండి, విద్యయా అమృతమశ్నుతే అని ఉన్నది. ఈశావాస్యోపనిషత్తులోని ఒక వాక్యం ఇది. ప్రపంచంలో ఏ మతము కూడా విద్య గురించి ఎంత అద్భుతంగా మాట్లాడదు, సనాతన ధర్మం ఒక్కటే మాట్లాడుతుంది. ఏమిటి అని అంటే ఈశావాస్యోపనిషత్తులో అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే అని ఉంటుందండి. ఈశావాస్యోపనిషత్తు వాక్యం ఇది, శుక్లయజుర్వేదం. విద్యయా అమృతమశ్నుతే అన్నారు. నిఘంటువుల్లో మనం చూసుకుంటే విద్యతే అసౌ ఇది విద్య అని కూడా అన్నారండి. విద్యతే అసౌ, జ్ఞానాన్ని పంచేది విద్య. విద్యతే అంటే తెలియబడేది. దేని వలనైతే మనకు జ్ఞానం వస్తుందో, లేదా భగవంతుడు తెలియబడతాడో, లేదా ఒక అంశాన్ని ఒక జ్ఞానాన్ని మనకు తెలియజేసేదే విద్య. అంటే స్పష్టంగా విద్య అంటే ఏమిటయ్యా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని మనకు అర్థమవుతున్నది. కానీ కలియుగంలో నేటి సమాజంలో విద్య అంటే ఏమిటి? డబ్బుని సంపాదించి పెట్టేది. అవునా కాదా చెప్పండి. మనందరికీ తెలుసు, 10వ తరగతి పూర్తవుతూనే ఒక తండ్రి కొడుకు గురించో కూతురు గురించో తరువాత ఏమి చదివించాలి మా అబ్బాయిని లేదా మా అమ్మాయిని అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఏ చదువు చదివిస్తే ఎక్కువ జీతాలు వస్తాయో దానికి కొంచెం అందమైనటువంటి మాట సెటిల్మెంట్ అంటారు, లేకపోతే మంచి ఫ్యూచర్ అంటారు. మంచి ఫ్యూచర్ అంటే ఏంటి చెప్పండి? మంచి ఫ్యూచర్ అంటే మంచి డబ్బు, బాగా డబ్బు వచ్చేటటువంటిది. కావున నేటి రోజుల్లో విద్య అంటే డబ్బు సంపాదించి పెట్టేది అని మాత్రమే అందరూ అనుకుంటూ ఉన్నారు. అది కూడా ఒక కారణం, మనం కాదంటం లేదు. అష్టాదశ విద్యల్లో మనకు అర్థ విద్య కూడా ఒకటి. అష్టాదశ విద్యల్లో ఉన్నటువంటి అర్థ విద్య ద్వారా జీవితానికి కావలసినటువంటి సంపాదన కూడా మనం తెచ్చుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు నేటి రోజుల్లో విద్య అంటే కేవలం సంపాదన కోసమే అనేటటువంటి ఒక అపోహ. కావున విద్య అంటే సంపాదించి పెట్టేది కాదు, జ్ఞానాన్ని పంచేది. అంతేకాదు చిట్ట చివరగా జ్ఞానంతో మొదలుపెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అమృతమశ్నుతే, అమృతత్వాన్ని మనకు కలిగిస్తుంది. అంటే మళ్ళీ పుడతాం, మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ మరణిస్తాం. ఈ విధంగా ఏదైతే జన్మ చక్రం, సంసార చక్రం ఉందో దాని నుండి మనల్ని ఉద్ధరించి అమృతత్వం వైపు మనల్ని తీసుకుని వెళ్ళేటటువంటి దానికి విద్య అని పేరు. అలాంటి విద్య నేటి స్కూల్లో మనం నేర్చుకోవటం లేదు, ఎవరు చెప్పటం లేదు. నేటి కాలేజీల్లో ఎవరు ఆసక్తి చూపటం లేదు, ఎవరు చెప్పటం లేదు. తైత్తిరీయోపనిషత్తులోనండి శిక్షావల్లి అంటారు. శిక్ష అంటే ట్రైనింగ్. ఏ విధంగా విద్యార్థిని మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేటటువంటి ఒక ఉపనిషత్తు. అందులో చిట్ట చివరి అనువాకం చాలా అద్భుతంగా ఉంటుంది. వేదమనోచ్యాచార్యోంతే అని చెప్పేసి మొదలవుతుంది. వేదమనోచ్యాచార్యోంతే వాసినమనుశాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమదః. ఈ విధంగా సత్యం వద అని ఉంటుంది, నిజం చెప్పు. ధర్మంచర, ధర్మాన్ని ఆచరించు. స్వాధ్యాయాన్మా ప్రమదః, స్వాధ్యాయం అంటే చదువు, విద్య. విద్య నుండి మా ప్రమదః, ఎప్పుడూ కూడా కింద పడిపోవద్దు, విద్య నుండి పక్కకు వెళ్ళిపోవద్దు, విద్య నేర్చుకోవడం పైనే దృష్టి పెట్టు అనేటటువంటిది తైత్తిరీయోపనిషత్తులో మనకు కనిపిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఏమిటంటేనండి, సరే పోనీ విద్య కూడా పోనీ సరే బాగానే ఉంది, ఒక 4 రూపాయలు సంపాదించడానికి 40 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చే విద్య, 40 రూపాయలు ఇచ్చే విద్య, 400, 4000, 4 లక్షలు, 4 కోట్లు, 40 కోట్లు, ఈ విధంగా ఎంత డబ్బును తెచ్చి పెడితే అంత గొప్ప విద్య అని చెప్పేసి మన సంభాషణలోనే మనకు అర్థమవుతుంది. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఫలానా అండి. అది కొంచెం బాగా జీతం ఇచ్చేదైతే కనుక కొంచెం మనమే కళ్ళు పెద్దవి చేసి అవునా అని చెప్పేసి మనమే అంటూ ఉంటాం. సరే పోనీ డబ్బు సంపాదించేటటువంటి విద్యను నేర్చుకుంటున్నారు. దాంతోపాటు విలువలు మనం నేర్చుకుంటున్నామా?
దాంతోపాటు దేశభక్తి నేర్చుకుంటున్నామా? దేశభక్తి ఎక్కడ నేర్పిస్తున్నారండి? నేను ఒక్క చిన్న అంశం నేను మీకు చెబుతాను, దాంతోనే మన విద్యలు ఎలా ఉన్నాయనేది మనందరికీ అర్థమైపోతుంది. మన చిన్నప్పుడు అందరూ కూడా స్కూళ్ళలో మొన్నటి వరకు కూడా కొన్ని వార్తా ఛానళ్లలో కూడా జ్యోతిష్యం మూఢనమ్మకం, ముహూర్తం మూఢనమ్మకం, అదేవిధంగా మన వాళ్ళు ఇళ్లలో పెద్దలు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి ప్రచారం చేశారు కదా. చిన్న వయసులో స్కూళ్ళలో కూడా ఇవన్నీ అబద్ధాలే అని చెప్పేసి అది విద్యగా మన వాళ్ళంతా నేర్చుకున్నారు కదా. చెప్పండి, ఒక పంచాంగంలో పౌర్ణమి ఎప్పుడు అని వ్రాసి ఉంటుందండి, అమావాస్య ఎప్పుడు అని వ్రాసి ఉంటుంది. పౌర్ణమి అంటే ఏమిటి? అసలు స్కూలుకి వెళ్లకుండానే అందరికీ తెలిసేటటువంటి అంశం ఇది. పౌర్ణమి అని అంటే నిండు చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించేటటువంటి రోజు. అమావాస్య అనంటే కనుక అస్సలు మనకు చంద్రదర్శనం జరగదు అనేటటువంటి రోజు. ఈ రెండిటితో మొదలుపెట్టి చక్కగా పాడ్యమి అంటే చంద్రుడు కొంచెం, విధియ అంటే 2 కళలు, 3, 4 ఈ విధంగా 15 వరకు తీసుకుని వచ్చి ఏ యంత్రాల సహాయంతోనే లేకుండా, ఏ ఇతర శాస్త్రవేత్తల సహాయం లేకుండా గ్రామాల్లో కూర్చుని చేతితో లెక్కలు కట్టి ఇది పౌర్ణమి, ఇది అమావాస్య అని చెప్పడం ద్వారా ఈ రోజున ఆకాశంలో చంద్రుడు పూర్తిగా దర్శనమిస్తాడు, ఈ రోజు పూర్తిగా దర్శనమివ్వడు అని బోధించేటటువంటి విద్య మూఢనమ్మకం ఎలా అవుతుందండి? అది మూఢనమ్మకం అని చెప్తే మనమంతా కూడా అవునవును ఈ పంచాంగాలు మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు మూఢనమ్మకాలు అని చెప్పేసి మనమే చప్పట్లు కొట్టి చెప్పుకుంటున్నాము అనంటే కనుక జ్ఞానాన్ని పంచవలసినటువంటి విద్య అజ్ఞానాన్ని పంచుతోంది అని మనకు అర్థమవటం లేదా? ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం. విద్యాలయాలకి వెళుతున్నాం కానీ అజ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతీది కూడా మూఢనమ్మకం అని చెప్పేస్తే నిజంగానే అది మూఢనమ్మకమా కాదా అని ఆలోచించేటటువంటి ఒక జ్ఞానం కూడా మనకు లేదు. ఇంటిలో తల్లిదండ్రులు చెప్పటం లేదు. బామ్మగారు ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే ఇదే తల్లిదండ్రులు బామ్మని పాత పచ్చడి కింద, పాత చింతకాయ పచ్చడి కింద లోపల కూర్చోబెడుతున్నారు. ఒసే బామ్మ అని చెప్పి పిలిపించేటటువంటి సంస్కృతి. అందువల్ల మనం ఏదైనా ఒక విద్యను మనం బోధింపజేస్తూ ఉన్నాము అనంటే కనుక ఆ విద్య వల్ల జ్ఞానం ఎంత వస్తూ ఉన్నది? జ్ఞానము అనంటే నైతిక విలువలు ఎలాగో రావటం లేదు. తల్లి గొప్పతనం ఏమిటి, తండ్రి గొప్పతనం ఏమిటి, గురువు. ఇక మరీ దౌర్భాగ్యం ఏమిటి అనంటే కనుక నేటి స్కూళ్ళలో గురువు సంగతే లేదు. చెప్పేటటువంటి గురువుని గౌరవించేవాడెవడు? అసలు గురువు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటేనండి, నాకు తెలిసి ఇతర భాషల్లో టీచర్ అనో లేకపోతే మరొక మాస్టర్ అనో రకరకాల పదాలు వాడతారు. కానీ సంస్కృత భాషలో చెప్పినటువంటి గురు శబ్దానికి ఉన్నటువంటి అర్థం వేరే ఏ భాషలోని చెప్పరండి. గురుహు అనంటే మొట్టమొదట అంటే ఒక బేసిక్ అర్థాన్ని చెబుతున్నాను, ఇంకా మనకి ఎక్స్పాన్షన్ చాలా ఉంటుంది. గురుహు అంటే బరువు అని అర్థం అండి. అంటే మనకంటే బరువైన వాడు అని అక్కడ మనకు అర్థం వస్తూ ఉన్నది. అంటే ఏమిటి? మనకంటే బరువైన వాడు అంటే అర్థం ఏమిటి? మనకు తెలియనిది ఆయనకి తెలుసు అని అర్థం. మనకు ఇంతే తెలిస్తే ఆయనకు ఇంత తెలిసి ఉంటుంది. మనకి తెలియకుండానే ఇంగ్లీష్లో కూడా ఆయనకు కొంచెం వెయిట్ ఎక్కువ అంటూ ఉంటారు. ఆ వెయిట్ ఎలా వచ్చింది? గురుత్వంతో వచ్చింది. అంటే ఆయనలో ఉన్నటువంటి విద్యతో వచ్చినటువంటిది. మనందరికీ తెలుసు కదండి, సౌరమండలంలో అతిపెద్ద గ్రహం ఏది చెప్పండి? సూర్యుడి తర్వాత. సరే, సూర్యుడిని వీళ్ళు నక్షత్రం అంటారు కాబట్టి సౌరమండలంలో అతిపెద్ద గ్రహం ఏది? గురుగ్రహం, జూపిటర్. అంటే అతి బరువైనది, అతి పెద్దది అనేటటువంటి దానికి గురుగ్రహము అని మన వాళ్ళు వేల ఏళ్ల నాడే పేరు పెట్టారు. ఇవేమీ తెలియకుండానే పెట్టి ఉంటారా? అందువల్ల గురువు అంటే పెద్దవాడు అని కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మనకంటే కూడా పెద్దవాడు. ఎవరినైతే మనం నమస్కరించగలమో, ఎవరికైతే మనకంటే ఎక్కువ విద్య ఉన్నదో, ఎవరికైతే మనకంటే ఎక్కువ వెయిట్ ఉన్నదో, అంతేకాకుండా గుకారశ్చాంధకారశ్చ రుకారస్తన్నివారక అని చెప్పడం జరిగింది. అంధకారం
అంధకారాన్ని పోగొట్టేవాడు. అంధకారం అంటే ఏమిటి? చీకటిగా ఉన్నప్పుడు ఎవరో లైట్ తీసుకొని వస్తే ఆయన గురువు అవ్వడు. ఇక్కడ జ్ఞానం అంటే అజ్ఞానాంధకారం ఉంటుంది చూసారా, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మనల్ని జ్ఞానం వైపు నడిపించేటటువంటి వాడు గురువు. అంతేకాదు అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం వైపు మనల్ని నడిపించేటటువంటిది విద్య అని మనకు అర్థమవుతూ ఉన్నది. అలాంటి గురువుని మనం ఎప్పుడైతే గౌరవించడం మానేసామో, గురువుని మన చిన్నప్పుడే పంతులని, బడి పంతులని అవమానకరంగా మాట్లాడడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడే సమాజం యొక్క పతనం అనేది మొదలవుతుంది అనే విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి. గౌరవం అనే పదం కూడా వాడతామండి మనం. గౌరవం అంటే తెలుసునండి, గురు శబ్దం నుండి వచ్చినటువంటిది గౌరవం అనేటటువంటిది. అంటే మనం గురువుకి ఏదైతే ఇస్తామో దానికే గౌరవం అని పేరు. అసలు మనం గురువుకే ఇవ్వటం లేదు, ఇంకా గౌరవానికి విలువ ఏముంది చెప్పండి. అందువల్ల స్కూళ్ళలో ఇందాక ఆవిడ చెప్పినట్లుగా కూటి కోసం కోటి విద్యలు, ఏదో ఒక విద్య నేర్చుకుంటూ ఉన్నారు. దాంతో పాటుగా మన పిల్లలకు జ్ఞానాన్ని కూడా నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్కూళ్ళలో మరి జ్ఞానాన్ని బోధించటం లేదు కదండి. ఒక మెషిన్ ఎలా తయారు చేయాలో చెబుతాడు, అయిపోయింది అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. వీడు మెషిన్గా దాన్ని కంఠస్థం చేస్తాడు, వచ్చేస్తాడు, బట్టి పడతాడు, రాస్తాడు, మార్కులు తెచ్చుకుంటాడు, ఉద్యోగంతో అయిపోయింది. కానీ జీవితాంతము కూడా విద్యతో, విద్యా విహీన పశు అనేటటువంటి వాక్యం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నదండి. ఇంకొక దౌర్భాగ్యం ఏమిటి అని అంటే, దేశభక్తి అసలు మన స్కూళ్ళలో మనం వింటం లేదు. ఇందాక ఆయన చెప్పారు, ఏదైనా ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఒక డచ్చో, ఫ్రెంచో, యూరోపియనో, లేకపోతే అమెరికనో, ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అయ్యా మీ పూర్వీకులు చాలా గొప్పవారు, మీ సంస్కృతి చాలా గొప్పది అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి, ముందు మనకు పాదపూజ చేస్తాడు వాడు. అంటే వాళ్ళ సంస్కృతిలో పాదపూజ లేకపోతే వాళ్ళ సంస్కృతిలో ఏది ఉంటే అదే చేస్తాడు. ఎంత గొప్పగా మా సంస్కృతి గురించి మాట్లాడే అసలు నువ్వెవరవయ్యా నువ్వు అని చెప్పేసి కూర్చోబెడతాడు, కాసేపు మాట్లాడతాడు. అదే మన వాళ్ళ వద్దకు వెళ్ళి, మన పూర్వీకులు చాలా తెలివైన వారండి, మన పూర్వీకులు చాలా గొప్పవారండి అని చెప్పేసి మనం చెబితే కనుక మనల్ని వెర్రి వెంగళప్పల్లాగా చూస్తారు. అవునా కాదా చెప్పండి. ఈ జాడ్యం ఎలా వచ్చింది చెప్పండి. ఈ జాడ్యం రావడానికి కారణం ఏమిటి? ఇందాక చెప్పారు, ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు అర్క చంద్రగతుల లెక్కతోడ. ఆర్యభట్టు తెలిపే సూర్య సిద్ధాంతంబు అర్క చంద్రగతుల లెక్కతోడ. గ్రహణ లక్షణముల గణనలే తెల్పెరా. గ్రహణ లక్షణముల గణనలే తెల్పెరా. హిందూ ధర్మమునకు వందనమ్ము. హిందూ ధర్మమునకు వందనమ్ము. ఆర్యభట్టుతో మొదలుపెట్టి ఎంతో అద్భుతమైనటువంటి విద్యలు మన పూర్వీకులు చెప్పినప్పటికీ కూడా మన పూర్వీకులు ఏమీ చెప్పలేదు, మన పూర్వీకులకు ఏమీ తెలియదు అనేటటువంటి ఒక ఆలోచన శైలి నేటి విద్యా విధానంలో ఉన్నది. ఎంతసేపు కూడా కనిపెట్టడం గురించి, అల్లవాడు ఇది కనిపెట్టాడు, ఇల్లు వీడు ఇది కనిపెట్టాడు. సరే, ఆర్యభట్టు గారు పాపం చాలా ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయనది ఆర్యభట్టీయమని ఒక గ్రంథం ఉందండి. అందులో ఆయన చాలా విషయాలు చెప్పారు. దురదృష్టవశాత్తు ఆయన 0 మాత్రమే కనిపెట్టాడు, ఇంకేమీ కనిపెట్టలేదు అని మనమంతా చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన భూగోళ వ్యాసాన్ని కూడా ఆయన చెప్పాడండి. భూమి యొక్క వ్యాసం ఎంత, సూర్యుడి వ్యాసం ఎంత, చంద్రుడి వ్యాసం ఎంత, గ్రహాల వ్యాసం ఎంత, గ్రహణాలు ఎలా వస్తాయి, గ్రహణాల్లో మళ్ళీ అనేక, అంటే మనందరికీ తెలుసు సూర్యగ్రహణము చంద్రగ్రహణము అని, ప్రత్యాయాగ్రహణాలు కూడా ఆర్యభట్టే చెప్పడం జరిగిందండి. అంటే పెనంబ్రల్ ఎక్లిప్స్ అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడం కావచ్చు, ఎన్ని రోజులు పడుతుంది అనేటటువంటిది, ఎన్ని రోజులు పడుతుంది. అలాగే 24 గంటల గురించి కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం, ఏదైతే భూభ్రమణము భూపరిభ్రమణము ఉన్నాయో వీటి గురించి ఆర్యభట్టు నాడే చెప్పడం జరిగింది. గ్రావిటీ గురించి, అంటే భూమ్యాకర్షణ శక్తి గురించి కూడా
ఆర్యభట్టు చెప్పాడు. ఆర్యభట్టు కంటే ముందు బ్రహ్మగుప్తుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఆర్యభట్టు చాలా అంశాలు చెబుతూ వచ్చారండి. దౌర్భాగ్యవశాత్తు మనం ఆర్యభట్టు సున్నా కనిపెట్టాడు అని కొంచెం అవహేళనగా ఏమైనా మన వాళ్ళు పాశ్చాత్యులు మన వాళ్లకు సున్నా మాత్రమే కనిపెట్టాడు అని చెబుతూ ఉంటారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ వదిలేసి మనల్ని సున్నాతో ఆపేశారు. సున్నా మాత్రమే, ఆర్యభట్టు అంటే సున్నాని కనిపెట్టాడు అని చెప్పేసి మనకు బోధించి, ఆర్యభట్టు పేరు చెప్పిన వెంటనే ప్రతి స్టూడెంటు కూడా సున్నాను గుర్తు చేసుకునేట్లుగా మన విద్యా విధానం మారిపోయిందండి. ఇంత మాత్రమే కాదు, చివరగా నేను మరొక్క విషయాన్ని కూడా నేను చెబుతాను. మీరంతా కూడా నిరంతరం ఆలోచించుకోవాలండి. ఏదైనా ఒక వస్తువు ఒక ఆయన కనిపెట్టాడు అని చెబుతూ ఉంటారు. మనకేమిటంటే ఎంతసేపు కూడా యంత్రాలు ఈ వీటి మీదే మనం ఉంటాం కాబట్టి ఈ యంత్రాలను కనిపెట్టినటువంటి వాళ్ళే గొప్పవాళ్ళుగా మనం భావించుకుంటూ ఉంటాం. ఒక ఫోన్ కనిపెట్టినవాడు, విమానాన్ని కనిపెట్టినవాడు, లేకపోతే ఇంకోటి అందులో జరిగినటువంటి మోసాలు కూడా దురదృష్టవశాత్తు మన విద్యా విధానంలో చెప్పరు. యజ్ఞంలోనండి ఎప్పుడూ కూడా మనం వేదవిహితమైనటువంటి హోమం చేస్తూ ఉంటామండి. హోమం చేస్తూ ఉన్నప్పుడు హోమంలో వేసేటటువంటి ఆహుతి ఏమిటండి? నెయ్యి వేస్తాం. ఆహుతి నెయ్యి ముఖ్యమైనటువంటి ఆహుతి. దేవానాం ఆజ్యమాహారం అని అంటాం. నెయ్యి మనకు నేరుగా పండుతుందా అండి? నెయ్యి మనకు నేరుగా ఎవరైనా ఉత్పత్తి చేస్తారా అండి? నెయ్యి అనేది మనకు ఎలా వస్తుందండి? పాల నుండి పెరుగు, పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి. ఈ నెయ్యి పాలల్లో దాగి ఉంది అని కనిపెట్టిన వాడు ఎవడో చెప్పండి. ఈ నెయ్యి పాలల లోపల దాగి ఉంది అనేటటువంటి ఆ యొక్క రహస్యాన్ని ఛేదించి మన మహర్షులు మనకు అందించారు. అందించడం వల్ల మనం నేడు నెయ్యిని మనం తెలుసుకున్నాం. ఆ విధంగా చూస్తే నెయ్యికి ఒక పేటెంట్ హక్కు భారతీయులకు ఉంటుంది. ఎందుకుంటుంది అని అంటే కనుక వేదంలో, యజుర్వేదంలో చమకం అని ఒకటి ఉంటుందండి. ఒక్కసారి మళ్ళీ మీరు నా ఉపన్యాసం పూర్తయిన తర్వాత చమకం గురించి పరిశోధన చేయండి. ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథాలు వేదాలు అని అందరూ అంగీకరిస్తారు కదండి. అందరూ అంగీకరించేటటువంటి విషయమే. చమకంలో 400 కంటే కూడా ఎక్కువ కోరికలు మనకు కనిపిస్తాయన్నమాట అండి. అంటే ఈ యొక్క ఎవరైతే యజ్ఞం చేసేటటువంటి వాడు భగవంతుణ్ణి కోరుకునేవి, అందులో అన్నీ వచ్చేస్తాయి. మనం చెప్పుకుంటూ పోతే అసలు అన్ని రకాల లోహాలు దాంట్లో ఉంటాయి. అన్ని రకాల, నేను ఇందాక చెప్పినటువంటి నెయ్యి ఏమిటి, వెన్న ఏమిటి, పాలు ఏమిటి, నీళ్ళు ఏమిటి, లోహాల్లో కూడా త్రపు లోహంతో సహా భాస్వరం కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మనకు బయట డైరెక్ట్గా దొరికేటటువంటి ఖనిజాలు సరే, దొరకనివి కూడా అందులో చెప్పడం జరిగిందండి. చమకంలో 1000 సంవత్సరాలకు పూర్వమే భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని చెప్పేసి వైదికుడు కోరుకున్నాడు, భారతీయుడు కోరుకున్నాడు అని అంటే కనుక వాటన్నింటినీ కూడా భారతీయులే వెలికి తీసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇనుము గురించి ఉంటుంది. ఇనుము మొట్టమొదట ప్రస్తావన చేసింది వేదంలోనే. ఆ విధంగా ఇనుము లేకుండా ఏ ఫోను కూడా తయారు చేయడం కుదరదు. కావున ఫోన్కి సంబంధించినటువంటి పేటెంట్ కూడా మనకే ఉంటుంది. ఇనుము లేకుండా విమానం తయారవదు, ఇనుము లేకుండా బండి తయారవదు. ఇనుము అంటే ఒక లోహం లేకుండా ఏదైనా తయారయ్యేటటువంటి అవకాశం ఉందా? అన్ని లోహాలను కూడా మొట్టమొదట కనుగొన్నది, వాటి వినియోగాన్ని, ఉపయోగాన్ని కనుగొన్నది భారతీయులు మాత్రమే. ఈ విషయాన్ని మనమంతా కూడా దృష్టిలో పెట్టుకుని చివరగా ఒక మాట చెబుతానండి. మీరంతసేపు కూడా పాశ్చాత్యుల్ని, పాశ్చాత్య మతాలని కూడా తిట్టిపోస్తూ ఉంటారు. పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువుల్ని మీరు వాడకండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సరే, బాగానే ఉంది. పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువులు మనం వాడము. మరి ఆర్యభట్టు కనిపెట్టినటువంటి సున్నాని వాడకుండా పాశ్చాత్యులు ఎవరైనా ఒక్కో వస్తువునైనా తయారు చేయగలరా? మీరు చూడండి, గూగుల్లో చూడండి, సున్నా లేకుండా ఇన్వెన్షన్స్ లేవు. వితౌట్ జీరో అని కనుక ఒక్కసారి మీరు చూస్తే కనుక మొత్తం జీరోనే, అంతే కదా. మళ్ళీ జీరో అని చెప్పాలన్నా కూడా మళ్ళీ ఇదే జీరో కావాలి. సున్నా లేనిది ఫిజిక్స్ లేదు, సున్నా లేనిది ఏ ఆధునిక శాస్త్రాలు లేవు. ముఖ్యంగా సున్నా లేకుండా
ఏ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరము కూడా పనిచేయదు, దృష్టిలో పెట్టుకోండి. కావున పాశ్చాత్యులు కనిపెట్టినవి మీరు వాడకూడదు అని అంటే భారతీయ సున్నాని పక్కన పెట్టేసి ఎన్ని కనిపెడతారో కనిపెట్టండి, చూద్దాం మనం. అందువల్ల గణిత శాస్త్రమైనా సున్నా అయినా మొత్తం గణిత శాస్త్రం కూడా భారతదేశం నుండి అక్కడికి వెళ్ళింది అందరికీ తెలుసు. గణితం లేకుండా ఏ ఆధునిక శాస్త్రమైనా అవకాశం ఉంటుందా చెప్పండి? ఫిజిక్స్ కూడా గణితం లేకుండా పనిచేయదు. అందువల్ల గణితము సున్నా ఇవన్నీ కూడా భారతీయులు చెబితేనే అక్కడికి వస్తాయి. చాలా చిన్నప్పుడు మనమంతా కూడా చదువుకున్నాను చూసారా, ఒక యాపిల్ కథ. యాపిల్ అనేటటువంటిది ఆయన కిటికీలోంచి చూసాట, కిటికీలోంచి చూసినప్పుడు యాపిల్ కింద పడిందిట, ఆయన గ్రావిటీ కనుగొన్నట్ట. రోజు కూడానండి మనం స్నానం చేసినప్పుడు ఒక మగ్గుతోనో చెంబుతోనో మనం నీళ్లు పోస్తాం. మనం పోసే నీళ్లు ఒంటి మీద కింద ఎందుకు పడ్డాయి అని చెప్పేసి ఎప్పుడూ ఆలోచన రాలేదా? అంటే న్యూటన్ రోజు స్నానం చేయలేదా అని చెప్పేసి మనకు అనుమానం వస్తుంది అన్నమాట. మనం రోజువారీ అన్ని కార్యక్రమాల్లోనూ మనకు కనిపిస్తుంది ఏదైనా ఒక వస్తువు కింద పడితే ఏమిటి అనేటటువంటిది. 12వ శతాబ్దంలో సూర్య సిద్ధాంతాన్ని ఆర్యభట్టీయాన్ని లాటిన్లోకి తర్జుమా చేసిన తరువాత ఆర్యభట్టీయంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా వాళ్ళు అరువు తెచ్చుకుని వాటికి కొన్ని కథలు న్యూటన్ని నేను ఒక గొప్ప రచయితగా భావిస్తాను, ఒక గొప్ప కవిగా భావిస్తాను. ఎందుకు అనంటే ఆయన యాపిల్ వంటి గొప్ప గొప్ప కథలు చెబుతూ వచ్చాడు, లోకాన్ని నమ్మిస్తూ వచ్చాడు. కథ చెప్పడం ఒక గొప్ప విషయం అయితే లోకం నమ్మేట్టుగా చెప్పడం మరొక గొప్ప విషయం. ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే మనం సంపాదించుకున్నటువంటి మనదైనటువంటి విద్యని ఒకడు దొంగిలించి మనకు బోధిస్తే మనం చాలా గొప్పగా ఆహా న్యూటన్ అంత గొప్పవాడు అని చెప్పేసి ఏదో బ్రహ్మోపదేశ వాక్యాన్ని విన్నట్లుగా విని తరిస్తూ ఉంటాం మనం. చూడండి, మనకి భూమిలో మనకి బ్రహ్మగుప్త సిద్ధాంతంలో కానీ ఆర్యభట్ట సిద్ధాంతంలో కానీ అన్నింటిలోనూ కూడా మనకు గురుత్వాకర్షణ గురించి స్పష్టంగా ఉన్నది. ఎవరికి ఇవన్నీ కూడా కొత్త అనంటే వాళ్లకు కొత్త, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త. ముందుగా మనమంతా కూడా విద్య ద్వారా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం, విద్య ద్వారా దేశభక్తిని పొందే ప్రయత్నం చేద్దాం. ఛత్రపతి శివాజీ గురించి ఏ స్కూల్లో బోధిస్తున్నారు ఒక్కసారి, అంటే నేటి స్కూళ్ళలో బోధిస్తున్నారా అండి? ఛత్రపతి శివాజీ విషయం పాఠశాలలో ఉందా అండి? నాకు తెలిసి లేదు. ఎందుకు అనంటే అటండి, ఛత్రపతి శివాజీ మరాఠా రాజుట, భారతీయ రాజు కాదుట. ఛత్రపతి శివాజీ మరాఠా రాజు, కృష్ణదేవరాయలు కన్నడ రాజు, రాజరాజ చోళుడు తమిళ రాజు, కానీ అక్బరు మాత్రం భారతీయ రాజు. ఇది బోధించేటటువంటిది. అక్బరు ఉర్దూ రాజు కాదటండి, అక్బరు ఉర్దూ రాజు కాదు, కానీ ఛత్రపతి మరాఠా రాజు, రాజరాజ చోళుడు తమిళ రాజు, కృష్ణదేవరాయలు కన్నడ రాజు, మన గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు రాజు అని వీళ్ళు మన మెదళ్లలో నాటి వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. అంటే హిందువుల్ని భాషాపరంగా హిందువుల్ని విభజించడం అంటారు దీన్ని. చోళ సామ్రాజ్యం అంతా కూడా భారతదేశం అంతా వ్యాపించింది, మన శాతవాహనుల సామ్రాజ్యం కూడా భారతదేశం అంతా వ్యాపించింది, మరాఠా సామ్రాజ్యం కూడా దక్షిణ దేశం అంతా వ్యాపించింది. అలాంటప్పుడు కృష్ణదేవరాయలు మొత్తం దక్షిణ దేశంలో అంతా కూడా ఆయన పాలించాడు చాలా మటుకు. మరి ఇలాంటి చక్రవర్తులు ఒక భాషకు ఏ విధంగా పరిమితమయ్యారు? ఆ విధంగా అజ్ఞానాన్ని బోధించేది నేటి విద్యగా అయిపోయింది. అలాంటి విద్య మనకు వద్దు. మన విద్యలో సంస్కరణలు అవసరం. మన విద్యలో ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలి, మన విద్యలో చోళ రాజుల గురించి చెప్పాలి, మన విద్యలో దేశభక్తి గురించి చెప్పాలి, మన విద్యలో చంద్రశేఖర ఆజాద్ గురించి చెప్పాలి. ఈ విధంగా మనం విద్య ద్వారా అమృతత్వాన్ని మనం విద్య ద్వారా పొందాల్సింది పోయి విద్యాలయాల్లో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అమృతత్వం లేదు కానీ మృతులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఒత్తిడి. ఆ ఒత్తిడిని జయించే విద్య పాశ్చాత్యుల వద్ద లేదు, మన వద్ద ఉన్నది. అదే భగవద్గీత. విద్యతో పాటు అందరూ కూడా భగవద్గీతను కూడా అభ్యసించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.